My name is Ramesh Gaur. I have total 10 years of experience in networking domain. I worked in Cisco, Nokia, Juniper, and Amazon. Amazon is my ex company. Okay, I have worked in Amazon for almost 2.5 years as a cloud network engineer, and now I moved to Oracle. Okay, so actually the agenda is I'm going to teach you CCNA. You already guys, some of them already working as a network engineer. Okay, so I just want to teach you all my technical skills along with the practical knowledge and all. Okay, so generally disclaimer ఇస్తున్నాను. This is not a institute. Okay, I'm telling you again, this is not an institute. Okay, then what it is, can anyone guess? Okay, cool. So it's an industrial training with రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఓకే, సో ఇప్పుడు మీరు ఏదైనా ఇన్స్టిట్యూట్లో జాయిన్ అవుతే ఒక పర్టికులర్ కోర్స్ ఉంటుంది, లేదంటే గ్రూప్ ఆఫ్ కోర్సెస్ని ఇచ్చి గ్రూప్ ఆఫ్ కోర్సెస్ని కంబైన్ చేసేసి సో బిజినెస్ చేసేస్తుంటారు అనమాట. సో జనరలీ మామూలుగా బయట సిసిఎన్ఏ, లైనెక్స్, విండోస్ సర్వర్ ఇలా అన్నీ నేర్పిస్తుంటారు కంబైన్గా. సో అలా నేర్చుకోవడం బాగానే ఉంటుంది, కానీ ఏంటంటే అక్యురేట్గా నేర్పారు. సో ఒక్కొక్కటి ఒక్కొక్క ఓషన్. సో ఏదైనా సరే ఒకటి నేర్చుకున్నా పర్ఫెక్ట్గా నేర్చుకోవాలి. ఎవ్రీ డొమైన్లో యూ విల్ హ్యావ్ స్కిల్స్. ఓకే, ఫ్రెషర్స్కి మెయిన్గా చెప్తున్నాను. సో ఏదో ఒక డొమైన్ చూస్ చేసుకోండి. ఆ డొమైన్లో మీకు నచ్చింది ఏదైనా సరే. సపోజ్ చాలామంది ఫ్రెషర్స్కి ఒక ప్యాషన్ అనేది ఉండదు. ఓకే, ప్యాషన్ అంటే లైక్ నేనేమవ్వాలి అని. సో మీకు ఏం అవ్వాలి అని తెలియనప్పుడు యూ హ్యావ్ టు ఎక్స్ప్లోర్ ఇట్. ఓకే, మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా జాబ్ చేస్తున్న వాళ్ళైనా సరే అన్ని టెక్నాలజీస్ గురించి తెలుసుకొని మీకు ఆ టెక్నాలజీస్ వినేటప్పుడు ఏదైతే మీరు బాగా గ్రాస్పింగ్ అవుతున్నారో, ఏదైతే బాగా మీకు ఇంట్రెస్టింగ్ ఉందో అందులో రీసెర్చ్ చేసి అందులో మీరు కోర్సెస్ నేర్చుకొని యూ కెన్ గెట్ ఏ జాబ్ ఇన్ దట్ రెస్పెక్టివ్ ఇండస్ట్రీ. సో జనరల్గా మీరు కరెంట్ భూమి ఏది బాగుంది, కరెంట్గా టెక్నాలజీ ఏది బాగుంది, సేఫెస్ట్గా ఏది ఉంది, మంచిగా మనీ ఇచ్చేది ఏది ఉంది అని మాత్రం చూస్ చేసుకోకండి. ప్రతి టెక్నాలజీలో భూమి ఉంది, ప్రతి టెక్నాలజీలో జాబ్స్ ఉన్నాయి, ప్రతి టెక్నాలజీలో మంచి శాలరీస్ ఉన్నాయి. ఓకే, మీరు అలాగా మనీ బేస్డ్ అండ్ కరెంట్లీ మనకు సేఫెస్ట్ అని మాత్రం చూస్ చేసుకోకండి. మీ ప్యాషన్ ఏంటి? ఓకే, అన్ని టెక్నాలజీస్ని ఎక్స్ప్లోర్ చేసి ఓకే మీ ప్యాషన్ ఏంటి అని తెలుసుకున్న తర్వాత మీకు ఏది నచ్చిందో దాన్ని బట్టి మీరు ఎక్స్ప్లోర్ చేసి యూ హ్యావ్ టు చూస్ ద డొమైన్ అకార్డింగ్లీ. ఓకే, కమింగ్ టు హియర్. సో నేనేం చేస్తున్నానంటే ఇట్లా ఇప్పుడు సిసిఎన్ఏ, సిసిఎన్పి ఇట్లా కోర్సెస్ ఉంటాయి. సో టు బికమ్ ఏ నెట్వర్క్ ఇంజనీర్ యూ నీడ్ టు డూ సమ్ కోర్సెస్. సో నేను ఎంట్రీ లెవెల్ సిసిఎన్ఏ మాత్రం అట్లా చెప్పాను. సో నెక్స్ట్ స్టైల్లో డిస్క్రైబ్ చేస్తాను. ఏంటంటే నేను సెట్ ఆఫ్ టెక్నాలజీస్ అండ్ ఇండస్ట్రీస్ యూస్ చేసే టెక్నాలజీస్ కానీ, ఆ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో యూస్ చేసే ప్రోటోకాల్స్ కానీ అవన్నీ నేను ఈ కోర్సులో నేర్పిస్తాను అనమాట. సో ఈ కోర్సులో మనం ఏం చేస్తామంటే ఒక రియల్ టైం మనం జాబ్ చేసేటప్పుడు మనకు జాబ్ చేస్తే మనకు సమ్ అమౌంట్ ఇస్తారు కదా, 30,000 40,000. అసలు మనం ఏం వర్క్ చేస్తే మనకు అంత అమౌంట్ ఇస్తారు? ఓకే, కొంతమందికి మంత్లీ 2 lakhs 3 lakhs వస్తుంది. ఓకే, ఏం వర్క్ చేస్తే మనకు అంత అమౌంట్ ఇస్తారు? సో ఎలా ఉంటుంది? సో అదంతా రియల్ టైమ్ జాబ్లో మనం యూస్ చేసే ప్రోటోకాల్స్ కానీ, కాన్సెప్ట్స్ కానీ, రియల్ టైమ్ సినారియోస్, ఎవ్రీథింగ్ నేను ఇక్కడ డిస్కస్ చేస్తాను. సో ఇన్స్టిట్యూట్ లాగా జస్ట్ కంటెంట్స్ ఉంటాయి, దాని యొక్క థియరిటికల్ ఎక్స్ప్లెనేషన్ అండ్ ల్యాబ్, జస్ట్ వాట్ అన్నట్టు ఉండదు. ఇక్కడ రియల్ టైంలో మేము యూజ్ చేసే టెక్నాలజీస్ని నేను ఓన్గా క్రియేట్ చేసిన ల్యాబ్స్ ఉన్నాయి. ఓకే, సో అది ఎలా అనేది నేను చెప్తాను. సో దిస్ ఈస్ ఇండస్ట్రియల్ ట్రైనింగ్ విత్ యర్ రియల్ టైమ్ ప్రాజెక్ట్స్. ఇట్స్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూట్. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, అండ్ ఓకే, హౌ ఇంటర్నెట్ వర్క్స్. We are in network engineers currently. So this course is about to become a network engineer. So నెట్వర్క్ ఇంజనీర్ ఆ ప్రొఫైల్ క్రియేట్ అవ్వక ముందు ఇంటర్నెట్ అనేది ఒకటి ఉంది. సారీ. సో హౌ ఇంటర్నెట్ వర్క్స్, ఎనీవన్ హ్యావ్ ఎనీ ఐడియా? ఇఫ్ యూ హ్యావ్ ఎనీ ఐడియా యూ కెన్ ఎక్స్ప్లెయిన్ మీ. ఓకే, కూల్. లెట్ మీ ఎక్స్ప్లెయిన్. గో ఆన్ మ్యూట్ ప్లీజ్. సో ఇంటర్నెట్ అంటే ఏం లేదు. సపోజ్ మనం ఉన్నాం కదా, ఒక గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉన్నాం. నేను ఒక మూవీ డౌన్లోడ్ చేశాను. ఓకే, సమ్ సలార్ మూవీ డౌన్లోడ్ చేశాను. ఇంకో అతనికి ఇంటర్నెట్ కనెక్షన్ లేదు. నేను డౌన్లోడ్ చేశాను. ఐ వాంట్ టు షేర్
ఫ్రమ్ మై మొబైల్ టు హిజ్ మొబైల్. మూవీ కానీ లేదంటే ఏదైనా ఇమేజెస్ కానీ వాట్ ఎవర్ ద డేటా ఇట్ స్టోర్స్ ఇన్ ది ఫార్మ్ ఆఫ్ డేటా, రైట్? సో ఆ ఇమేజెస్ని అండ్ ఆ ఫైల్స్ని నేను కానీ షేర్ చేయాలి అంటే ఏం చేస్తాను, హాట్స్పాట్ ద్వారా కనెక్ట్ అవుతాను. షేర్ మీ యాప్ కానీ ఇలా ఇలా కొన్ని యాప్స్ ఉంటాయి, షేర్ మీ యాప్. సో వైర్లెస్ ల్యాన్ ద్వారా కనెక్ట్ అయిపోయి వీఆర్ షేరింగ్ ద డేటా. సో అది జస్ట్ పక్కన అంటే ఈ వైర్లెస్ ల్యాన్ ఒక 15 మీటర్స్ వరకే మనకు సపోర్ట్ చేస్తుంది కాబట్టి మనం షేర్ చేసుకోగలుగుతున్నాం. ఓకే, డేటాని షేర్ చేసుకోగలుగుతున్నాం. ఏదో షేర్ ఇట్ కానీ లేదంటే బ్లూటూత్ కానీ లేదంటే NFC ద్వారా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం డేటాని. సో సింపుల్, అదే ఇంటర్నెట్ అంటే టు సెండ్ ద డేటా అండ్ రిసీవ్ ద డేటా, జస్ట్ షేర్ చేసుకోవడం డేటాని. సపోజ్ ఇప్పుడు కూడా నేను మీతో మాట్లాడుతున్నాను, నా వాయిస్ అనేది ఒక డేటా. వాయిస్ ఈజ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ డేటా. అది మీరు రియల్ టైంలో క్విక్గా వింటున్నారంటే నేను ఎక్కడో నేను వేరే చోటు ఉన్నాను, మీరు ఒక్కొక్కరికి ఒక్కొక్క చోటు ఉన్నారు, అందరు ఇంటర్నెట్ కనెక్ట్ అయ్యారు కాబట్టి యు ఆర్ గెటింగ్ మై డేటా. ఓకే, సో ఎలా అచీవ్ అవుతుంది ఇది? ఎప్పుడైనా ఆలోచించారా? ఒక గూగుల్ క్రోమ్లో మనం www.google.com అని టైప్ చేస్తే దాని బిహైండ్ ఏం జరుగుతుంది? మీరు మొబైల్ అప్లికేషన్లో యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్ క్లిక్ చేయగానే దాని బిహైండ్ ఏం జరుగుతుందని ఎప్పుడైనా ఆలోచించారా? ఆలోచించకపోతే రైట్ అవే థింక్ చేయండి. ఆ బిహైండ్ ఏం జరుగుతున్న ప్రాసెస్ కానీ మీరు తెలుసుకుంటే యు ఆర్ ద నెట్వర్క్ ఇంజనీర్. ఓకే, సో అది. సో ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది అనేది నేను చెప్తాను. ఇప్పుడు సింపుల్గా ఒక పక్కన ఫ్రెండ్స్ ఉంటే డేటా షేర్ చేసుకుంటున్నాం కదా, అలాగే ప్రపంచంలో మిలియన్స్ ఆఫ్ యూజర్స్ ఉంటారు, బిలియన్స్ ఆఫ్ పీపుల్ ఉన్నారు కదా. ఆ బిలియన్స్ ఆఫ్ పీపుల్ ప్రతి ఒక్కరి చోట ఫోన్ ఉంది. అందరూ యూట్యూబ్ సర్వర్కి కనెక్ట్ అయిపోయి యూట్యూబ్లో ఏ వీడియోస్ ఉన్నాయో అన్ని వీడియోస్ యాక్సెస్ చేసుకుంటున్నారు. యూట్యూబ్ అనేది ఒక చోటు ఉంటుంది, అందులో స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి. ఆ సర్వర్స్లో ఉండే డేటాని మనం యాక్సెస్ చేసుకోవడానికి డెవలపర్స్ అప్లికేషన్ క్రియేట్ చేశారు. ఆండ్రాయిడ్ అప్లికేషన్ కానీ iOS అప్లికేషన్ కానీ. అది క్లిక్ చేయగానే ఇంటర్నెట్ కనెక్ట్ అయిపోయి యూట్యూబ్ సర్వర్కి కనెక్షన్ ఎస్టాబ్లిష్ చేసుకొని అందులో ఉన్న డేటాని మనం యాక్సెస్ చేసుకుంటున్నాం మనం ఇచ్చే కీవర్డ్స్ని బట్టి. ఇదంతా ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎలా జరుగుతుంది అనేది. ఓకే, సింపుల్గా మన హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్ నేను చెప్తాను. హోమ్ ఇంటర్నెట్ కనెక్షన్ ఎలా ఉంటుంది? మన ఇంట్లో ఒక వైఫై ఇన్స్టాల్ చేస్తారు. ఓకే, ఈ వైఫై నుంచి మన మొబైల్ ఫోన్స్కి వస్తుంది ఇంటర్నెట్. అలాగే మనము కేబుల్ నుంచి వైర్ ద్వారా PCC కనెక్ట్ చేసుకోవచ్చు. ఈ ఈ ఈ ఈథర్నెట్ కార్డ్స్ కదా, ఈ మోడెమ్ ఉంది కదా, ఈ మోడెమ్ అనేది ఇప్పుడు ఆప్టికల్ మోడెమ్ ఉంటుంది. దీనికి ఫైబర్ కనెక్టివిటీ వస్తుంది. ఆ ఫైబర్ కనెక్టివిటీ ప్రొవైడ్ చేసేవాడు ఎవరు? ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్. చాలామంది మీరు చాలా సిటీస్లో ఉంటారు. హైదరాబాద్ అయితే బీమ్, యాక్ట్ కానీ లేదంటే కర్నూలు అయితే DVR కానీ అండ్ డిఫరెంట్ సిటీస్లో డిఫరెంట్ యూనో సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటారు. ఇప్పుడు లేటెస్ట్గా ఎయిర్టెల్ ఎక్స్ట్రీమ్ వచ్చింది అండ్ జియో వచ్చింది. సో దే ఆర్ గివింగ్ ఇంటర్నెట్ సర్వీస్ ఇంటర్నెట్ సర్వీసెస్ టు ద యూజర్స్. సో అలా కనెక్షన్ ఇచ్చి ఇంటింటికి ఫైబర్ లే చేసి ఇక్కడ ఇన్పుట్ ఫైబర్ కనెక్షన్ ఇచ్చి ఇక్కడ నుంచి మనం అన్ని యాక్సెస్ చేసుకుంటున్నాం. దిస్ ఈజ్ కాల్డ్ బ్రాడ్బ్యాండ్ సర్వీసెస్. అదే ఇలా ఇక్కడ రియల్ టైంలో ఇక్కడ ఉంది కదా, ఇక్కడ చూడండి. సో రియల్ టైంలో ఇది మోడెమ్. ఓకే, ఇక్కడ కనిపిస్తుంది కదా, దిస్ ఈజ్ మోడెమ్, దిస్ ఈజ్ ఆప్టికల్ డివైస్. ఇన్పుట్ కనెక్షన్ అనేది ఇది ఉంది కదా, ఇది సర్వీస్ ప్రొవైడర్ ఇస్తాడు. వైట్ కేబుల్ ఉంది కదా, ఈ వైట్ కేబుల్ వచ్చేసి సర్వీస్ ప్రొవైడర్ నుంచి కనెక్షన్ వస్తుంది. ఇక్కడ నుంచి ఈథర్నెట్ కేబుల్ ద్వారా మన మోడెమ్కి కనెక్షన్ వస్తుంది. మనం మోడెమ్ నుంచి వైఫై ద్వారా మనం యాక్సెస్ చేసుకుంటాం, లైక్ దిస్ వన్ ఇట్లా. అండ్ అలాగే PCs కూడా యాక్సెస్ చేసుకుంటాం. దిస్ ఇస్ హౌ ఇట్ వర్క్స్. దిస్ ఈజ్ వన్ మెథడ్. అనదర్ మెథడ్ వచ్చేసి మన మొబైల్ ఫోన్స్ అంతా వైర్లెస్ కదా. సో వైర్లెస్ అంటే ఏంటి? సెల్యులార్స్ లైక్ చాలామంది ఎయిర్టెల్ సిమ్ కానీ యూస్ చేస్తుంటారు, జియో సిమ్ యూస్ చేస్తుంటారు, BSNL. అందరూ త్రూ సెల్యులార్ నెట్వర్క్ ద్వారా దే ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. సెల్యులార్ నెట్వర్క్ ఎలా వర్క్ చేస్తుంది? మనం అబ్జర్వ్ చేస్తే యాంటీనాస్ ఉంటాయి, టవర్స్ ఉంటాయి, సెల్ ఫోన్ టవర్స్. ఇవి ఉన్నాయి చూసారా, ఇవి యాంటీనాస్. ఓకే, దీస్ ఆర్ ద యాంటీనాస్. సో ఒక సర్టెన్ రేంజ్లో ఈ టవర్స్ అనేది ఇన్స్టాల్ చేస్తారు. దాన్ని ఆర్థోగోనల్ స్పెక్ట్రమ్ అంటారు. ఆ ఆర్థోగోనల్ స్పెక్ట్రమ్ రేంజ్లో కానీ మన ఫోన్ ఉంటే యూ కెన్ యాక్సెస్ ద ఇంటర్నెట్ అండ్ యూ విల్ హ్యావ్ ద సిగ్నల్. ఓకే, ఇక్కడ చూడండి, ఇది ఒక మొబైల్ టవర్. ఓకే, దీస్ ఆర్ ద మొబైల్ టవర్స్. ఇది ఐడియా అనుకుంటే, సెల్యులార్ A అనేది ఐడియా అనుకుంటే, సెల్యులార్ B ఎయిర్టెల్. సో దే ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. దే ఆర్ అగైన్ కనెక్టింగ్ త్రూ MTSO. సో ఈ మొబైల్ టవర్ నుంచి ఈ MTSOకి వైర్డ్ కేబుల్ ద్వారా కేబుల్స్ ఉంటాయి. వైర్డ్ కేబుల్ ఇక్కడ నుంచి మనకి వైర్లెస్ వస్తుంది, బట్ ఇక్కడికి వైర్ ద్వారా కనెక్ట్ అవుతుంది. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ యువర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. ఈ MTSO అగైన్ కనెక్టెడ్ టు ద అనదర్ డేటా సెంటర్. సో అసలు యాక్చువల్గా మన డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవాలంటే కనెక్షన్స్ ఉండాలి. సపోజ్ నేను కర్నూలులో ఉన్నాను,
కర్నూలులో నేను నా ఫోన్లో ఒక వీడియో క్రియేట్ చేశాను. సపోజ్ ఈ డెమో క్లాస్ని రికార్డ్ చేస్తున్నా. రికార్డ్ చేసిన దాన్ని నా కంప్యూటర్లో పెట్టా. నా కంప్యూటర్లో పెట్టిన దాన్ని మీరు అందరూ యాక్సెస్ చేసుకోవాలి అంటే ఐ నీడ్ టు అడ్వర్టైజ్ మై వీడియో, రైట్? నేను ఎక్కడి చోట అప్లోడ్ చేయాలి, లేదంటే ఉన్న నా కంప్యూటర్లో ఉన్న హార్డ్ డిస్క్లోనే నా కంప్యూటర్ని పబ్లిక్లో అడ్వర్టైజ్ చేయాలి. అప్పుడు అప్లికేషన్ ద్వారా యూ కెన్ యాక్సెస్ మై వీడియో. లేదంటే నేను యూట్యూబ్ అనే సర్వర్లో అప్లోడ్ చేస్తే యూట్యూబ్ అకౌంట్ ఉన్న వాళ్ళందరూ యాక్సెస్ చేసుకోగలరు. ఓకే, ఆ డేటాని ఎలా మనం యూట్యూబ్ సర్వర్లో అప్లోడ్ చేస్తున్నాం? ఎక్కడో యూఎస్లో ఉంటుంది యూట్యూబ్ సర్వర్, ఐ మీన్ డేటా సెంటర్. అసలు ఎలా కనెక్టివిటీ అవుతుంది? కనెక్టివిటీ ఉండాలి కదా. డేటాని సెండ్ అండ్ రిసీవ్ చేసుకోవాలంటే కనెక్టివిటీ ఉండాలి. సో ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు ఒకదానికొకటి కనెక్ట్ అయి ఉంటాయి. ఎలా? సముద్ర మార్గం గుండా. అది ఇప్పుడు నేను చూపిస్తాను నెక్స్ట్ స్లైడ్లో. ఓకే, జనరల్గా 2 వేస్లో మనం ఇంటర్నెట్ అనేది యాక్సెస్ చేసుకుంటాం. వన్ ఈజ్ బ్రాడ్బ్యాండ్, వన్ ఈజ్ సెల్యులార్ నెట్వర్క్. దిస్ హౌ ఇట్ వర్క్స్ హియర్. చూడండి, మన ఇంట్లో ఇక్కడ చూసుకుంటే సింపుల్గా మనం ఇన్స్టాగ్రామ్, డైలీ లైఫ్లో మనం ఇన్స్టాగ్రామ్ కానీ యూట్యూబ్ కానీ ఓపెన్ చేస్తాం ఇక్కడ. ఓకే, ఎలా వర్క్ అవుతుంది? యాజ్ ఎ సైడ్ ఎర్లియర్, రౌటర్కి కనెక్షన్ ఉంటుంది ఐఎస్పి నుంచి. సో ఇట్లా చూడండి, ఇక్కడ ఎలా ఉంటుందంటే ఫస్ట్ సర్వర్ ఉంటుంది. జనరల్గా సపోజ్ ఇన్స్టాగ్రామ్ ఉంది కదా, మీరు ఇన్స్టాగ్రామ్ యాక్సెస్ చేసుకుంటారు మొబైల్లో. దిస్ ఈజ్ అన్ ఇన్స్టాగ్రామ్ సర్వర్, దిస్ ఈజ్ అన్ యూట్యూబ్ సర్వర్. ఇందులో సమ్ డేటా ఉంటుంది. చాలామంది యూజర్స్ అప్లోడ్ చేస్తుంటారు, అన్నీ పబ్లిక్లో ఉంటాయి. ఇందులో డేటా ఉంటుంది. ఈ సర్వర్స్ అన్నీ రౌటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. ఓకే, రౌటర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. ఈ రౌటర్స్ అనేది లేయర్ 3 డివైస్. మనం రియల్ టైంలో కోర్స్ నేర్చుకున్న తర్వాత ఈ రౌటర్స్ మీదనే వర్క్ చేస్తాం. ఓకే, సో రౌటర్స్ ఉంటాయి. ఈ రౌటర్స్ అనేవి ఇంకో రౌటర్ కనెక్ట్ అయి ఉంటాయి. ఎవ్రీ 30 కిలోమీటర్స్కి ఒక రౌటర్ కనెక్ట్ అయి ఉంటుంది. ఓకే, సో కొన్ని ల్యాక్స్ ఆఫ్ రౌటర్స్ యూస్ చేస్తారు ఒక్కొక్క సర్వీస్ ప్రొవైడర్. అది నెక్స్ట్ స్లైడ్లో ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో జనరల్గా ప్రాసెస్ ఎలా ఉంటుందంటే రౌటర్ టు రౌటర్ ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ద్వారా కనెక్ట్ అవుతుంది. సో మనము ఇప్పుడు ఈ జనరేషన్లో మీరు ఒక 6 years బ్యాక్ 7 years బ్యాక్ చూస్తే వీ హ్యావ్ 3G అండ్ 4G. నౌ వీఆర్ ఇన్ 5G. అంత స్పీడ్ని మనం ఎలా అచీవ్ చేయగలుగుతున్నాం? బికాస్ వీఆర్ సెండింగ్ ద డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ అంటే ఇట్ క్యారీస్ ద డేటా ఇన్ ది ఫార్మ్ ఆఫ్ లైట్. లైట్ స్పీడ్ ఏంటి? ఇప్పుడు సన్ రైజ్ అవుతుంటే విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో అంత వెలుతురు వచ్చేస్తుంది కదా, అదే లైట్. సో లైట్ స్పీడ్ ఏంటి? ఎవరైనా చెప్పగలరా లైట్ స్పీడ్? ఓకే, ఇట్స్ 3 × 10⁸. ఓకే, km/s. సో ఇంత స్పీడ్ని మనం అచీవ్ చేయగలం. సో బట్ మనం ఇంకా ఇంత స్పీడ్ని మనం యూటిలైజ్ చేసుకోవట్లేదు. మ్యాక్సిమం ఇప్పుడు మనం ఇంటర్నెట్ యాక్సెస్ ఎంత చేసుకుంటున్నాం? 100 Mbps. ఇప్పుడు 5G అయితే ఆల్మోస్ట్ 400 Mbps, 1 GB 800 Mbps స్పీడ్ దాకా వస్తుంది. మనం విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ఒక 10 GB ఫైల్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఎర్లియర్ ఇట్ వాస్ వెరీ స్లో. నౌ వీఆర్ డెవలపింగ్. ఆ స్పీడ్ని మ్యాచ్ అయ్యే హార్డ్వేర్ని కనిపెడుతున్నాం. ఇంకా ప్రాసెసర్స్ వస్తున్నాయి, ఎన్విడియా చిప్స్ వస్తున్నాయి కదా, ఇట్లా చాలా చిప్ సెట్స్ ఉన్నాయి అంత స్పీడ్ని ప్రాసెస్ చేయడానికి, యాక్సెప్ట్ చేయడానికి. సో వీఆర్ గ్రోయింగ్ నౌ. సో ఇంకా సూన్ చాలా స్పీడ్ ఇంటర్నెట్ యాక్సెస్ అనేది మనం చాలా స్పీడ్గా యాక్సెస్ చేసుకోవాలి. ఓకే, సో దిస్ ఈజ్ అ జనరల్ థింగ్. సో ఇన్స్టాగ్రామ్ సర్వర్ ఉంటుంది, యూట్యూబ్ సర్వర్ ఉంటుంది, అవన్నీ రౌటర్స్ కనెక్ట్ అవుతాయి. సో ఈ రౌటర్స్ అగైన్ సర్వీస్ ప్రొవైడర్ కనెక్ట్ అవుతాయి. సర్వీస్ ప్రొవైడర్స్ ఎవరు? ఎయిర్టెల్, జియో, యాక్ట్ ఫైబర్ నెట్ అండ్ బీమ్ అండ్ సిఫీ, టాటా కమ్యూనికేషన్స్, ఇలా సర్వీస్ ప్రొవైడర్స్ ఉంటాయి. ఇలా వీటికి కనెక్ట్ అవుతాయి. వీటికి కనెక్ట్ అయినందువల్ల మనము ఈ సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కనెక్షన్ తీసుకోవడం వల్ల వీఆర్ యాక్సెసింగ్ ద ఇన్స్టాగ్రామ్ సర్వర్స్. ఓకే, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్ అనేది జస్ట్ 2 ఎగ్జాంపుల్స్ అంతే ఇక్కడ. ఓకే, సో ఈ సర్వీస్ ప్రొవైడర్స్ ప్రపంచంలో ఉన్న అన్ని వెబ్సైట్స్కి, అన్ని డేటా సెంటర్స్కి కనెక్ట్ అయి ఉంటాయి. సో మనం సర్వీస్ ప్రొవైడర్స్ నుంచి కనెక్షన్ తీసుకుంటున్నాం కాబట్టి వీఆర్ ఏబుల్ టు యాక్సెస్ ఆల్ ద ఇన్ఫర్మేషన్ ఓవర్ ద ఇంటర్నెట్. ఓకే, దిస్ ఈజ్ హౌ ఇట్ వర్క్స్ జనరలీ. ఓకే, అండ్ నౌ ఇప్పుడు అసలు మ్యాటర్కి వస్తాం. ఇంటర్నెట్ ఎలా వర్క్ చేస్తుంది, బిహైండ్ ద ఇంటర్నెట్ ఏముంటుందో చూపిస్తాం. సో దిస్ ఈజ్ ద డేటా సెంటర్. యూ కెన్ సీ రైట్ again someone is going to join. One moment guys. ఓకే, సో ఇలా కనిపిస్తుందా లేకుంటే నేను ప్రజెంటేషన్ వ్యూలో పెట్టాలా? ఇలా ఓకేనా? ఈజ్ ఓకే ఆర్ యూ? ఓకే, సో దిస్ ఈజ్ అ డేటా సెంటర్. యూ కెన్ సీ రైట్ హియర్. This is a data center and it look like this. ఓకే, సో ఇది సపోజ్ యూట్యూబ్ డేటా సెంటర్ అనుకోండి. దీన్ని చూసే ముందు ఫస్ట్ ఇక్కడ చూడండి, ఇది ఒక సర్వర్ కనిపిస్తుందా? ఇది దిస్ ఈజ్ అన్ సర్వర్.
ఓకే. ఈ హార్డ్ డిస్క్ని మీరు రియల్ లైఫ్లో చూసింటారు, కంప్యూటర్లో కానీ లేదంటే ల్యాప్టాప్లో కానీ ఉంటాయి. దీస్ ఆర్ ద ఎస్ఎస్డి హార్డ్ డిస్క్. ఇదంతా స్టోరేజ్ సర్వర్. ఇక్కడ చూడండి ఎన్ని హార్డ్ డిస్క్ కనెక్ట్ చేశారో చూసారా. మనం అప్లోడ్ చేసిన వీడియో కానీ సారీ సారీ మనం అప్లోడ్ చేసిన వీడియో కానీ ఫోటో కానీ ఇలా ఇన్స్టాగ్రామ్ సర్వర్లో స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి. ఈ సర్వర్లో స్టోర్ చేసుకుంటాయి మొత్తం. చూడండి ఇక్కడ చూస్తే ఇదంతా సర్వరు. ఓకే, ఇవన్నీ హార్డ్ డిస్క్స్. ఓకే, మనం ఇంటర్నెట్లో అప్లోడ్ చేసిన ప్రతి వీడియో, ఫోటో, టెక్స్ట్ డేటా, వాయిస్ కానీ ఏదైనా సరే ఈ స్టోరేజ్ సర్వర్స్లో స్టోర్ చేసుకుంటాయి. ఓకే, సో ఇక్కడ చూడండి జస్ట్ ఒక సర్వర్ పెట్టాను. ఇక్కడ చూడండి ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి. ఈ ర్యాక్స్లో కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ థౌజండ్స్ ఆఫ్ స్టోరేజ్ సర్వర్స్ ఉన్నాయి. సో యూట్యూబ్ అంటే ఇట్స్ ఎ బిగ్ థింగ్. ఎంతోమంది యూట్యూబర్స్ కానీ ఎంతోమంది యూనో ల్యాక్స్ ఆఫ్ జీబీని మనం అప్లోడ్ చేస్తుంటాం ఓవర్ ద ఇంటర్నెట్. సో అన్నీ ఇక్కడ స్టోర్ చేసుకుంటుంది అనమాట. సో దీస్ ఆర్ ద స్టోరేజ్ సర్వర్. ఫస్ట్ ఒక డేటాని ఎక్కడ స్టోర్ చేసుకుంటుంది అంటే డేటా సెంటర్లో స్టోర్ చేసుకుంటుంది. ఇక్కడ స్టోరేజ్ సర్వర్స్ ఉంటాయి, ఇందులో హార్డ్ డిస్క్స్ ఉంటాయి. దిస్ ఈజ్ హౌ ఇట్ లుక్ లైక్స్. బాగా వినండి. ఓకే, నెక్స్ట్ దిస్ ఈజ్ అ గూగుల్ డేటా సెంటర్. ఫిజికల్ చూసారా, ఇక్కడ చూసారా, ఇవన్నీ సర్వర్సే. ఎన్ని సర్వర్స్ ఉన్నాయి చూసారా, ఎంత పెద్దగా ఉంటుందంటే చాలా పెద్దగా ఉంటుంది. ట్రిలియన్స్ ఆఫ్ టీబీ డేటా ఉంటుంది. ఓకే, స్టోరేజ్ ఉంటుంది, అందులో డేటా ఉంటుంది. సో ఫిజికల్ డేటా సెంటర్స్ ఇలా ఉంటాయి. ఇది గూగుల్ది, ఇది యూట్యూబ్ది, ఇట్లా ఇంకోటి అమెజాన్ది, ఇంకా చాలా ఉంటాయి. ఓకే, సో ఈ డేటా సెంటర్స్ ఉన్నాయి కదా, ఈ డేటా సెంటర్స్ ఎక్కడెక్కడో ప్రతి కంట్రీలో ఉంటాయి. ప్రపంచంలో డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి. ఓకే, ఒక్కొక్క లొకేషన్లో ఉంటాయి. ఆ డేటా సెంటర్ నుంచి ఇదంతా ఓషన్ ఇంటర్నెట్ కేబుల్స్. చూసారా ఈ కేబుల్ చూసారా, ఫైబర్ కేబుల్. ఎప్పుడైనా మీరు సిటీస్లో వెళ్తుంటే కరెంట్ పోల్స్కి ఒక బ్లాక్ కలర్ కేబుల్ అనేది లే చేసి ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ ఫైబర్ కేబుల్. కొన్ని ఆరెంజ్ కలర్లో ఉంటాయి. ఓకే, సో ఫైబర్ కేబుల్ అనేది 4 కోర్, 5 కోర్, 128 కోర్ ఇట్లా కోర్స్ ఉంటాయి లోపల. సో ఫైబర్ కేబుల్ అనేది లే చేసి ఉంటారు. కానీ ప్రపంచం ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి అండర్ సీ ద్వారా కనెక్ట్ అవుతాయి కదా. సో అండర్ సీలో ఈ కేబుల్ లే చేస్తారు. చూడండి ఎంత పెద్దగా ఉందో, కొన్ని కిలోమీటర్స్ ఉంటుంది ఈ కేబుల్. సో సపోజ్ ఇది ఒక 20 కిలోమీటర్స్ ఉందనుకోండి, అగైన్ ఇంకో 20 కిలోమీటర్స్కి ఇంకో కేబుల్ ఉంటుంది. మొత్తం స్ప్లైస్ చేసి యాడ్ చేస్తారు. అది నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. జస్ట్ ఇది ఫైబర్ కేబుల్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. అదేంటి, ఓషన్ ఇంటర్నెట్ కేబుల్స్. అంటే మన కంట్రీ టు కంట్రీ అండర్ సీ అంటే సముద్రంలో ఈ కేబుల్ లే చేస్తారు. కంట్రీ టు కంట్రీ కనెక్ట్ అవుతాయి. సో మన కంట్రీలో ఉండే డేటా అంతా ఇంకో కంట్రీకి కనెక్ట్ అవుతుంది. అలా కనెక్ట్ అవ్వడం వల్ల ప్రపంచంలో ఉన్న అందరూ ఏ కంట్రీలో ఉన్నా సరే దే ఆర్ యాక్సెసింగ్ ద ఇంటర్నెట్. ఓకే, ఎవ్రీ కంట్రీలో ఉండే ప్రతి పీపుల్ ఉంటారు కదా, వాళ్ళంతా డేటాని ఒక డేటా సెంటర్లో పెడతారు డిఫరెంట్ లొకేషన్స్లో. ఆ డేటా సెంటర్ టు డేటా సెంటర్ డిఫరెంట్ కంట్రీస్లో ఉంటాయి. ఆ డిఫరెంట్ కంట్రీస్ అనేది ఫైబర్ కేబుల్ ద్వారా కనెక్ట్ అయి ఉంటాయి. ఎలా అంటే ఇలా చూస్తున్నారా, జరతో చూడండి. సో ఇది ఫైబర్ కేబుల్. ఓకే, మన కంట్రీ టు కంట్రీ, మన ఇండియాలో ఎక్కడెక్కడ కనెక్ట్ అయిందని నేను నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. జనరల్గా సముద్ర మార్గం గుండా ఇలా ఫైబర్ కేబుల్ కనెక్ట్ అయి ఉంటుంది. చూసారా, వీళ్ళు లే చేశారు. సో మనకి దుబాయ్ నుంచి కనెక్షన్స్ ఉన్నాయి, ఇండియా నుంచి శ్రీలంక కనెక్షన్స్ ఉన్నాయి, అండమాన్ అండ్ నికోబార్కి కనెక్షన్స్ ఉన్నాయి, అండ్ మాల్దీవ్స్కి కనెక్షన్స్ ఉన్నాయి, చాలా ఉన్నాయి. నెక్స్ట్ స్లైడ్లో చూపిస్తాను. సో దిస్ ఈజ్ అ ఫైబర్ కేబుల్, యూ కెన్ సీ రైట్. సో ఫైబర్ కేబుల్లో కోర్స్ ఉంటాయి, ఇవే కోర్స్. ఓకే, 328 కోర్స్, ఇవి కనెక్ట్ చేసుకుంటాం అనమాట. ఇవన్నీ రౌటర్స్కి, డివైజెస్కి, నెట్వర్కింగ్ డివైజెస్కి కనెక్ట్ అవుతాయి. కనెక్ట్ అవ్వడం వల్ల డేటా అనేది ఒక కంట్రీ నుంచి ఇంకో కంట్రీకి వస్తుంది. వచ్చిన డేటాని డేటా సెంటర్లో స్టోరేజ్ అయి ఉంటుంది. ఆ డేటా సెంటర్స్ అన్నీ ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడర్స్కి కనెక్ట్ అయి ఉంటారు. వాళ్ళు మనకి ఇంటర్నెట్ యాక్సెస్ ఇస్తారు. అలా మనం డేటాని యాక్సెస్ చేసుకోగలుగుతున్నాం. దట్ ఈస్ కాల్డ్ ఇంటర్నెట్. ఓకే, సో చూడండి ఇది మన ఇండియా. ఓకే, మన ఇండియాలో సముద్ర మార్గం గుండా ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది, ఒకటి ముంబై. దీన్ని ఇంటర్నెట్ ఎక్స్చేంజ్ పాయింట్స్ అంటారు. ఓకే, దిస్ ఆర్ ద టైర్ 1 ISPs. ఓకే, ఇక్కడ ఎక్కడెక్కడ కనెక్ట్ అయింది, ముంబై, వన్ ఈస్ కొచ్చిన్, అనదర్ వన్ ఈస్ త్రివేంద్రం, అనదర్ వన్ ఈస్ టుటికోరిన్. ఓకే, అనదర్ వన్ ఈస్ చెన్నై. చూడండి, చెన్నై నుంచి మలేషియాకి కనెక్ట్ అయినాయి, అండ్ ముంబై నుంచి అదర్ కంట్రీస్కి కనెక్ట్ అయినాయి. యాక్చువల్గా మన జియో అంబానీ మామ మనకి ఎందుకు అంత ఇంటర్నెట్ అంత చీప్ ఇచ్చాడంటే, హీ హ్యాస్ ఎ వెరీ గుడ్ ఇంటెలిజెన్స్ యాక్చువల్లీ. సో కొన్ని ఇయర్స్ నుంచి తన ఓన్ ఫైబర్ కేబుల్, ఈ ఫైబర్ కేబుల్ ఉంది కదా, తన ఓన్ ఫైబర్ కేబుల్ లే చేసుకున్నాడు అనమాట. తన ఓన్ ఫైబర్ కేబుల్ చాలా కాస్ట్ పడుతుంది అనమాట. సముద్ర మార్గంలో ఈ ఫైబర్ కేబుల్ లే చేయాలంటే చాలా కాస్ట్లీ.
సో తన ఓన్ కేబుల్ లే చేసుకోవడం వల్ల, అలాగే ఇండియాలో ప్రతి ఎవ్రీ స్టేట్లో అంటే ప్రతి డిస్ట్రిక్ట్స్ అండ్ మండల్స్ అండ్ ఎవ్రీ ప్లేసెస్లో, సిటీస్లో ఇండియాలో కేబుల్ కూడా లే చేశాడు. ఓకే, ఇండియాలో కూడా కేబుల్ లే చేశాడు, అతను ఓన్ కేబుల్. సో కనెక్టివిటీ ఇవ్వాలంటే కేబుల్ లే చేయాలి కదా. సో అంతా తన ఓన్ కేబుల్ లే చేయడం వల్ల అతను స్టార్టింగ్లో ఫ్రీగా ఇచ్చాడనమాట. ఆ తర్వాత బిజినెస్ స్ట్రాటజీస్ యూస్ చేసి అమౌంట్ చిన్నగా ఇంక్రీజ్ చేసుకుంటూ వచ్చాడు. సో అదనమాట. టాటా కమ్యూనికేషన్స్ కూడా, రతన్ టాటా కూడా హీ హ్యాస్ హిస్ ఓన్ కేబుల్. ఇప్పుడు కూడా ఇంకా ఐ థింక్ ఇట్స్ గోయింగ్ ఆన్ ఫ్రమ్ చెన్నై నుంచి అదర్ కంట్రీస్లో కూడా వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేయడానికి దే ఆర్ లేయింగ్ ద కేబుల్ అండర్ ద సీ. ఓకే, దిస్ ఈస్ హౌ. చూడండి, ఇండియా అనేది ఇక్కడ కనెక్ట్ అయింది, అదర్ కంట్రీస్ కూడా ఇలా కనెక్ట్ అయింది. చూడండి, ఆఫ్రికా నుంచి అగైన్ ఇక్కడ కనెక్ట్ అయింది. ఇక్కడ చూడండి, అన్నీ ఇట్లా అండర్ సీలో కేబుల్ లే చేసి ఎవ్రీ కంట్రీ ఈజ్ కనెక్టెడ్ టు ఈచ్ అదర్ లైక్ దిస్. ఓకే, కూల్. సో ఇది నేను వర్క్ చేసింది. మీకు క్వశ్చన్ ఏంటంటే, లైట్కి ఎట్లుందంటే, లైట్ అనేది ఒక సర్టన్ రేంజ్ వరకే ట్రావెల్ చేయగలుగుతుంది. సపోజ్ నేను ఉన్నాను, బయటికి వెళ్ళి గట్టిగా అరిచాను అనుకోండి, ఒక 50 మీటర్స్ లేదా 100 మీటర్స్ వరకే వినిపిస్తుంది. ఆ తర్వాత నా ఆడియో అనేది లాస్ అయిపోతుంది. సిమిలర్లీ లైట్ అనేది ఒక సిగ్నల్ కదా, అది సర్టైన్ రేంజ్ వరకే ట్రావెల్ చేయగలుగుతుంది. ఓకే, సో లేజర్ ఫైబర్ కేబుల్లో లేజర్ అనేది ట్రావెల్ చేస్తుంది. సో జస్ట్ ఒక సర్టన్ రేంజ్ వరకే, అంటే ఒక 80 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ వరకు ట్రావెల్ చేయగలుగుతుంది. ఆ తర్వాత సిగ్నల్ లాస్ అవుతుంది. ఆ సిగ్నల్ని యాంప్లిఫై చేయడానికి ఈ DWDM డివైజెస్ యూస్ చేస్తారు. ఈ DWDM అంటే ఏంది? డెన్స్ వేవ్ లెంత్ డివిజన్ మల్టీప్లెక్సింగ్. సో వచ్చిన ఇన్పుట్ సిగ్నల్ని మళ్ళీ బూస్ట్ చేసి యాంప్లిఫై చేసి మళ్ళీ ఇంకో 90 కిలోమీటర్స్కి ట్రావెల్ చేసేలాగా వర్క్ చేస్తుంది అనమాట. అట్లా. సో ఇప్పుడు ముంబై నుంచి చెన్నైకి ఆల్మోస్ట్ ఒక 1000 కిలోమీటర్స్ ఉందనుకోండి రఫ్లీ. సో ఎవ్రీ 100 కిలోమీటర్స్ వద్ద ఈ DWDM డివైజెస్ని ఇన్స్టాల్ చేస్తారు. సో ఈ DWDMని మెయింటైన్ చేసి కాన్ఫిగర్ చేసేది ఎవరు? నెట్వర్క్ ఇంజనీర్స్, వాళ్ళు DWDM ఇంజనీర్స్. ఓకే, ఇవి లేయర్ 1 డివైజెస్. ఇది కూడా ఒక జాబ్ ప్రొఫైల్ నెట్వర్కింగ్లో. ఓకే, ఆప్టికల్ నెట్వర్కింగ్ అంటారు దీన్ని. ఓకే, దీస్ ఆర్ ద DWDM డివైజెస్. ఎవ్రీ 100 కిలోమీటర్స్ 90 కిలోమీటర్స్ మధ్యలో ఈ DWDM ఇన్స్టాల్ చేస్తారు. మీకు ఇంకో డౌట్ రావచ్చు, అన్న ఇప్పుడు మనం సపోజ్ ముంబై నుంచి అదర్ కంట్రీస్కి సముద్ర మార్గం గుండా ఫైబర్ కేబుల్ లే చేశారు. సో థౌజండ్స్ ఆఫ్ కిలోమీటర్స్ ఉంటుంది, మళ్ళీ సిగ్నల్ లాస్ అవుతుంది కదా, ఆ సముద్రంలో ఈ DWDM డివైజెస్ ఇన్స్టాల్ చేస్తారా అంటే ఎస్. DWDM డివైజెస్ లాగా ఒక డివైస్ ఉంటుంది, యాంప్లిఫై చేసే డివైస్, EDFE అని సమ్ డివైజెస్ ఉంటాయి. అవన్నీ అండర్ సీలో ఎవ్రీ 100 కిలోమీటర్స్ వద్ద ఇన్పుట్ సిగ్నల్ని మళ్ళీ యాంప్లిఫై చేసి పంపించాలి కాబట్టి ఎవ్రీ 100 కిలోమీటర్స్ వద్ద స్ప్లైసింగ్ చేసి దే యాంప్లిఫై ద సిగ్నల్స్. ఓకే, ఆ మెకానిజం అంతా ఉంటుంది. ఓకే, దట్స్ ఇట్. సో దీస్ ఆర్ ద DWDM డివైజెస్. ఇవి నేను రియల్ టైంలో వర్క్ చేసినవి ఇవన్నీ. సో నేను డేటా సెంటర్స్లో వర్క్ చేశాను, సర్వీస్ ప్రొవైడర్ ఎన్వైర్న్మెంట్లో వర్క్ చేశాను. సో నా రియల్ టైంలో నేను తీసుకున్న పిక్చర్స్ మీకు జస్ట్ ఎలా ఉంటుందో చూపించడానికి ఇందులో పెట్టాను అనమాట. దీస్ ఆర్ ద DWDM డివైజెస్. ఓకే, అండ్ దిస్ ఈజ్ మీ 8 years బ్యాక్. ఓకే, దిస్ ఈజ్ అ డేటా సెంటర్ అండ్ ఇఫ్ యూ సీ రైట్, దిస్ ఈజ్ అ స్విచ్, దిస్ ఈజ్ అ నెక్సస్ స్విచ్. ఇది ఒక్కొక్క స్విచ్చే ఆల్మోస్ట్ 80 lakhs 90 lakhs ఉంటుంది. సో ఇందులో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది. ఓకే, ఇవన్నీ స్టోరేజ్ సర్వర్స్కి కనెక్ట్ అయి ఉంటుంది. సో ఇంత పెద్ద డివైస్ని సంథింగ్ నిన్న చూసారా, మైక్రోసాఫ్ట్ ఇష్యూ వచ్చింది. ఇట్స్ రిలేటెడ్ టు ద సాఫ్ట్వేర్. సో అలా ఎనీహౌ అది సాఫ్ట్వేర్ కాబట్టి అట్లా ఇంపాక్ట్ వచ్చింది. అలాగే ఇట్లా ఒక డివైస్ కానీ ఏదైనా ఇష్యూ వచ్చిందంటే చాలా యూజర్స్ ఇంపాక్ట్ అవుతారు. ఎంత మనీ లాస్ అవుతుందంటే అంత లాస్ అవుతుంది. సో వీఆర్ ద నెట్వర్క్ ఇంజనీర్స్ ఆర్ సర్వర్ ఇంజనీర్స్ హూ ఆల్వేస్ వర్కింగ్ బిహైండ్ ద ఇంటర్నెట్. అండ్ ప్రతి ఒక్కరు 24/7 ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకుంటున్నారంటే దానికి రీజన్ మనమే. అందుకే మనకి ఆల్వేస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి. నెట్వర్క్ ఇంజనీర్స్కి డిమాండ్ ఆల్వేస్ ఉంటుంది, సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ లాగా కాదు. అంటే రెసిషన్ ఉన్నప్పుడు ప్రాజెక్ట్స్ లేక జాబ్స్ లేకపోవడం, ఉన్న జాబ్స్ని తీసేయడం అట్లా ఉండదు. మనకు ఆల్వేస్ ఇంకా 33 త్రూఅవుట్ వరల్డ్ 33 lakhs నెట్వర్క్ ఇంజనీర్స్ ఇంకా కావాలి మనకి. ఓకే, ఆల్ డిపార్ట్మెంట్స్లో. సో దిస్ ఈజ్ ద
నెక్సస్ స్విచ్ అనమాట, ఇలా ఉంటుంది. ఇవన్నీ డేటా సెంటర్స్ ర్యాక్స్ అనమాట. సో ఇవన్నీ సర్వర్స్ కనెక్ట్ అవుతాయి. దిస్ వన్ ఆఫ్ ద సర్వీస్ ప్రొవైడర్. ఇది ఏంటంటే ఏపీ ఫైబర్ గ్రిడ్ అని విన్నారా మీరు? మన చంద్రబాబు నాయుడు లాంచ్ చేశాడు 2014లో 150 రూపీస్కి టీవీ ఇంటర్నెట్ అని. ఓకే, నేను ఆ ప్రాజెక్ట్కి వర్క్ చేశాను. వైజాగ్ డేటా సెంటర్ ఇది. ఓకే, ఇది వైజాగ్ డేటా సెంటర్. సో అది ఇంటర్నెట్ సర్వీస్ ప్రొవైడ్ చేస్తుంది కదా. సో అదనమాట. సో వైజాగ్లో డేటా సెంటర్ ఉంటుంది. సో ఇక్కడ నుంచి ప్రతి డిస్టిక్కి కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట. డిస్టిక్ నుంచి ప్రతి ఇంటింటికి ఫైబర్ లే చేసి వాళ్ళు ఇంటర్నెట్ సర్వీస్ ఇస్తున్నారు. దట్ ఈస్ ఒక 2.5 years వర్క్ చేస్తాను స్టార్టింగ్లో నేను. ఓకే, దిస్ ఇస్ హౌ ఇట్ ఈస్. ఇవన్నీ ఫైబర్ కేబుల్స్. ఈ ఆరెంజ్లో చూస్తున్నారు కదా, ఇవన్నీ దిస్ ఆర్ ఆల్ ఫైబర్ కేబుల్స్. ఇవి జస్ట్ 2 core ఉంటుంది. అదే మీరు ఇక్కడ ఇది చూస్తే 300 cores 400 cores ఉంటాయి సముద్ర మార్గం గుండా. ఓకే, అది. సో వై నెట్వర్కింగ్? సో దిస్ ఈజ్ హౌ ఇంటర్నెట్ వర్క్స్. డేటా సెంటర్ ఇలా ఉంటుంది అన్నీ. సో ఇంత పెద్ద డివైస్ని మనం హ్యాండిల్ చేయాలంటే సర్టిఫైడ్ క్యాండిడేట్, కొంచెం నాలెడ్జ్ ఉన్న క్యాండిడేట్ మాత్రమే డివైస్లో లాగిన్ అయ్యి కాన్ఫిగరేషన్ చేసి ఆ యాక్సెస్ అంతా ఇస్తారనమాట. సో వై నెట్వర్క్ ఇంజనీర్? వై నెట్వర్కింగ్? సో నెట్వర్కింగ్ అంటే ఇంకా మీకు అర్థమైంటుంది ఆల్రెడీ. ఇంటర్నెట్ అర్థమైంటుంది. వై నెట్వర్కింగ్ అంటే దట్స్ వాట్ వీఆర్ ప్రొవైడింగ్ ద ఇంటర్నెట్ సర్వీసెస్ టు ద కస్టమర్స్. ఏదైనా ఇష్యూస్ వస్తే ఈ నెట్వర్క్ ఇంజనీర్స్ రిజాల్వ్ చేస్తారు. ఓకే, ఇక్కడ చూడండి, ఇక్కడ ర్యాక్స్ ఉన్నాయి, ఇక్కడ చూడండి రౌటర్స్, స్విచ్చెస్ అన్నీ ఉన్నాయి. సో ఇవన్నీ ఒక డేటా ఎలా వెళ్తుంది అనేది ఒక బిగ్ మెకానిజం. అది నెక్స్ట్ నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇలా ర్యాక్స్లో, డేటా సెంటర్స్లో కొన్ని థౌజండ్స్ ఆఫ్ డివైజెస్, హండ్రెడ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి. ఈ డివైజెస్ వల్ల అందరికీ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వస్తుంది. యూజర్స్ ఏదైనా సరే ఇంటర్నెట్ కనెక్షన్ అనేది అట్లా వాళ్ళకి డేటా యాక్సెస్ చేసుకునేటప్పుడు ఏ డిస్టర్బెన్సెస్ లేకుండా, ఏ ఇంటరప్షన్స్ లేకుండా 24/7 మంచిగా ఇంటర్నెట్ కనెక్షన్ ఇవ్వడానికి మనం బిహైండ్ నెట్వర్క్ ఇంజనీర్స్ వర్క్ చేస్తారు. ఓకే, సో కెరీర్ పాత్ ఎలా ఉంటుందంటే ఈ నెట్వర్కింగ్లో ఫస్ట్ సిస్కో అనేది టాప్ అండి. సో సిస్కో అనేది ఎప్పటి నుంచో ఉంది. అండ్ చాలా కంపెనీస్ ఇప్పుడు మన విండోస్ అప్లికేషన్, విండోస్ ఎలాగైతే డేటా డెస్క్టాప్లో యూస్ చేస్తున్నారో, నెట్వర్కింగ్లో సిస్కో అనేది ఇంకా టాప్లో ఉందన్నమాట ఎంటర్ప్రైజ్లో. ఓకే, సో చాలా ఉంటుంది నెట్వర్కింగ్ అంటే. సెక్యూరిటీ ఉంటుంది, రౌటింగ్, స్విచ్చింగ్, వైర్లెస్, డేటా సెంటర్, సర్వీస్ ప్రొవైడర్, ఇట్లా చాలా ఉంటాయి. సో ఇట్లా డిఫరెంట్ పార్ట్స్లో స్టార్టింగ్ ఎంట్రీ లెవెల్ అంటే CCNT. ఓకే, నెక్స్ట్ CCNA, సిస్కో సర్టిఫైడ్ నెట్వర్క్ అసోసియేట్. ఓకే, ఇందులోనే మనకి చాలా ఉంటాయి. వైర్లెస్ ఉంటుంది, వాయిస్ ఉంటుంది, సెక్యూరిటీ ఉంటుంది. ఇక్కడ చూడండి, CCNAలో సైబర్ సెక్యూరిటీ ఇంజనీర్, నెట్వర్క్ సెక్యూరిటీ ఇంజనీర్, నెట్వర్క్ ఇంజనీర్, క్లౌడ్ సెక్యూరిటీ ఇంజనీర్ అండ్ క్లౌడ్ ఇంజనీర్, ఇలా డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఇప్పుడు మన ఒక గవర్నమెంట్ జాబ్ వస్తే అందులో డిఫరెంట్ డిపార్ట్మెంట్ ఉంటాయి కదా, లైక్ ట్రెజరీ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్, అట్లా దీంట్లోనే చాలా డిపార్ట్మెంట్స్ ఉంటాయి. నెట్వర్కింగ్లోనే చాలా ఉంటాయి. ఓకే, కానీ అన్నిటికీ కామన్ ఫండమెంటల్స్ ఉండాలి. ఓకే, బేసిక్ ఫండమెంటల్స్ ఉండాలి, నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. ఆ తర్వాత బేసిక్ కాన్సెప్ట్స్ తెలియాలి. ఓకే, ఇక్కడ చూడండి, నెక్స్ట్ CCNP, CCI, ఇట్లా లెవెల్స్గా ఉంటుంది. నేను ఇట్లా సర్టిఫికేషన్ లాగా టీచ్ చేయను. ఈ టోటల్ సర్టిఫికేషన్స్లో యూస్ చేసే ప్రోటోకాల్స్ ఏవైతే ఉన్నాయో రియల్ టైంలో అన్నీ యూస్ చేస్తాం. సో CCNA లెవెల్, CCNP లెవెల్, CCI లెవెల్. సో ఏదైతే కాన్సెప్ట్స్ యూస్ చేస్తామో అన్నీ నేను ఈ ట్రైనింగ్లో చెప్తాను అనమాట, విత్ ల్యాబ్స్, విత్ ప్రాక్టికల్ అనాలిసిస్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఓన్లీ ఫర్ CCNA. ఏదైతే రియల్ టైం కాన్సెప్ట్స్ మనం యూస్ చేస్తున్నామో డేటా సెంటర్స్లో కానీ, సర్వీస్ ప్రొవైడర్లో కానీ, అవన్నీ నేను టీచ్ చేస్తాను. సో ఫ్రెషర్స్కి క్లియర్గా ఇంకా బాగా అర్థం అవ్వడానికి ఇలా ప్రొఫైల్స్ ఉంటాయని చెప్తున్నాను. ఓకే, సో ఇలా డిఫరెంట్ ప్రొఫైల్స్ ఉంటాయి. ఫస్ట్ మీరు నెట్వర్కింగ్ నేర్చుకున్న తర్వాత మీకు ఇంకో ఇంట్రెస్ట్ అనేది గెయిన్ అవుతుంది. సెక్యూరిటీ మీద ఇంట్రెస్ట్ రావచ్చు, కొంతమందికి క్లౌడ్ మీద ఇంట్రెస్ట్ రావచ్చు. మీ ఇంట్రెస్ట్ని బట్టి మళ్ళీ మీరు మూవ్ అవ్వచ్చు. ఓకే, ఇట్లా కెరీర్ పాత్ ఉంటుంది నెట్వర్కింగ్లో. సో సిస్కో అనే కాదు, మనకి చాలా వెండర్స్ ఉన్నాయి. ఇప్పుడు మొబైల్ ఫోన్ మ్యానుఫ్యాక్చర్ చేసేది ఎంతమంది ఉన్నారు? OnePlus ఉంది, యాపిల్ ఉంది, గూగుల్ ఉంది. ఇలా సిమిలర్లీ ఈ నెట్వర్కింగ్ డివైజెస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి చాలా కంపెనీస్ ఉన్నాయి. వన్ ఈజ్ సిస్కో, వన్ ఈజ్ నోకియా. నోకియా అంటే మీరు ఓన్లీ ఫోన్సే అనుకున్నారండి. నోకియా ఈజ్ ఎ బిగ్ థింగ్. ఫోన్ జస్ట్ 2% మాత్రమే. నోకియా అనేది యాంటీనాస్ తయారు చేస్తుంది. ఇందాక చెప్పా కదా, ఎక్కడుంది స్లైడ్, ఇది ఉంది కదా,
ఈ యాంటీనాస్ తయారు చేసేది నోకియానే. నోకియా అండ్ ఇప్పుడు కరెంట్లీ చెన్నైలో మ్యానుఫ్యాక్చర్ జరుగుతుంది అది. ఓకే ఓకే అండ్ రౌటర్స్ ఉన్నాయి, హువాయి ఉన్నాయి, అండ్ చైనాలో మొత్తం ఈ హువాయి డివైజెస్ యూస్ చేస్తారు. అండ్ నెక్స్ట్ జునిపర్ అనేవి డేటా సెంటర్స్లో సర్వీస్ ప్రొవైడర్లో ఎక్కువ యూస్ చేస్తారు. ఓకే చాలా మంచి ప్రోడక్ట్ జునిపర్ అనేది. కానీ సిస్కో అనేది ఎంటర్ప్రైజ్ నెట్వర్క్. అంటే ఎంటర్ప్రైజ్ నెట్వర్క్ అంటే ఏంటంటే మీనింగ్, నేను ఒక కంపెనీ పెట్టా, లేకంటే ఒక హాస్పిటల్ పెట్టా, హాస్పిటల్లో చాలా కంప్యూటర్స్ ఉంటాయి. ఒక చిన్న స్మాల్ ఆర్గనైజేషన్, ఒక బ్యాంకింగ్ది ఎస్బీఐ బ్యాంక్ కానీ యాక్సిస్ బ్యాంక్ కానీ, ఆ బ్యాంక్లో కంప్యూటర్స్ ఉన్నాయి, అవన్నీ రౌటర్స్ కనెక్ట్ అయ్యి ఇంటర్నెట్ తెచ్చుకోవాలి కదా. అట్లా చిన్న చిన్న కంపెనీస్ అన్నీ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్. అలా బోలెడు కంపెనీస్ ఉన్నాయి కదా మనకి ప్రపంచం మొత్తం. అందుకు ఆ ఎంటర్ప్రైజ్లో ఈ సిస్కో డివైజెస్ అని ఎక్కువ యూస్ చేయడం వల్ల రెవెన్యూ ఎక్కువ ఉంది. సింపుల్గా ఇంకో రియల్ టైమ్ ఎగ్జాంపుల్ చెప్పాలంటే జస్ట్ అర్థం చేసుకోవడానికి, మన మారుతి కార్స్ ఉన్నాయి ఇండియాలో, డిఫరెంట్ డిపార్ట్మెంట్స్లో మారుతి కార్స్ ఉన్నాయి. ఓకే అందుకే సేల్స్లో దాని ఏమంటారు, సెక్యూరిటీ బిల్డ్ క్వాలిటీ సరిగా లేకపోయినా సేల్స్లో టాప్ ఉంటుంది. బికాస్ చాలా అంటే చాలా డిపార్ట్మెంట్స్లో డిఫరెంట్ యూసేజ్కి కార్స్ ఉన్నాయి. అలాగా సిస్కోలో కూడా అంతే సేమ్. చాలా ఈ ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్ చాలా ఉండడం వల్ల సిస్కో డివైజెస్ బాగా పాపులర్ అయిపోయాయి అనమాట. సో ఎంటర్ప్రైజ్లో సిస్కో టాప్, డేటా సెంటర్స్ అండ్ సర్వీస్ ప్రొవైడర్లో జునిపర్ టాప్, అండ్ నోకియా కూడా పర్లేదు, అండ్ హువాయి కూడా పర్లేదు. ఓకే ఇలా డిఫరెంట్ కంపెనీ సర్టిఫికేషన్స్ ఉంటాయి. ఓకే దట్స్ ఇట్. సో నెక్స్ట్ వచ్చేసి మన CCNA కోర్స్ చెప్పా కదా, నేనేం టీచ్ చేస్తాను, ఇవన్నీ అర్థం కావడానికి ఈ లెవెల్లో నేను ఎగ్జాక్ట్గా టీచ్ చేసేది ఏంటంటే 45 days కోర్స్ ఉంటుంది. ఓకే విత్ నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, విత్ ప్రాక్టికల్ సినారియోస్ అండ్ హ్యాండ్స్ ఆన్ ల్యాబ్స్ యూజింగ్ వైర్ షార్క్. చాలామంది సిస్కో ప్యాకెట్ ట్రేసర్ యూస్ చేస్తారు ప్రాక్టీస్ చేసుకోవడానికి. ఐ డోంట్ రికమెండెడ్ టు యూస్ సిస్కో ప్యాకెట్ ట్రేసర్. ఓకే బికాజ్ అక్కడ వైర్ షార్క్ అనే టూల్ అనేది ఉండదు. నేను GNS3 యూస్ చేపిస్తాను అందరితో. సో GNS3 అనేది ఒక టూల్. సో మనం నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్ని ప్రాక్టీస్ చేసుకోవడానికి బాగుంటుంది. నేను ఇంకొకటి GNS3 అనేది ఇన్స్టాల్ చేయాలి అంటే మీ ల్యాప్టాప్స్ 16 GB ర్యామ్ ఉండాలి. మినిమం i3 11th జనరేషన్ ఉన్న i5 ప్రాసెసర్ ఉన్నా సరిపోతుంది. మినిమం 16 GB ర్యామ్ అయితే ఉండాలి. ఓకే ఎందుకంటే మనం వర్చువల్గా డివైజెస్ని ఇన్స్టాల్ చేస్తాం. సో మీకు కొంతమందికి ప్రాబ్లం రావచ్చు, నేను క్లౌడ్లో మీరు ప్రాక్టీస్ చేసుకోవడానికి నేను ట్రై చేస్తున్నాను. బట్ క్లౌడ్లో కానీ మీరు ఏదైనా ల్యాబ్స్ కానీ ప్రాక్టీస్ చేస్తే ఎప్పుడైనా సరే మీరు వెరిఫికేషన్ చేసుకోవాలంటే మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉండాలి. అదే మీ ఓన్ ల్యాప్టాప్లో కానీ టూల్ ఇన్స్టాల్ చేశాను అనుకోండి, సో ఎప్పుడు కావాలంటే అప్పుడు మీరు ఓపెన్ చేసుకోవచ్చు. ఇంటర్నెట్ కనెక్షన్ అవసరం లేదు దానికి. ఎక్కడున్నా సరే మీరు ప్రాక్టీస్ చేసుకోవచ్చు. మీరు ప్రాక్టీస్ చేసిన దాన్ని ఆల్రెడీ సేవ్ చేసుకున్న దాన్ని ఓపెన్ చేసి చూసుకోవచ్చు. అందుకే ఐ ప్రిఫర్డ్ GNS3. ఓకే నేనేం టీచ్ చేస్తానంటే ఇది. సో ఈ 45 daysలో నెట్వర్కింగ్ కాన్సెప్ట్స్, ప్రాక్టికల్ సినారియోస్, ల్యాబ్స్ అండ్ ప్రోడక్ట్ ట్రైనింగ్ అవన్నీ. సో 4 phases నేను టీచ్ చేస్తాను. Phase 1 వచ్చేసి ఇంట్రడక్షన్ టు నెట్వర్కింగ్ అండ్ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్. ఈ నెట్వర్కింగ్ ఫండమెంటల్స్ ఆర్ వెరీ ఇంపార్టెంట్. నేను చాలామందిని ఇంటర్వ్యూ చేశాను, అంటే మా కంపెనీస్లో క్యాండిడేట్స్ని హైర్ చేయడానికి. ఒక్కొక్కరికి 6 years 7 years ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ నెట్వర్కింగ్ బేసిక్స్ రావండి. పింగ్ అని మనం టైప్ చేయగానే పింగ్ అని చెప్పి డెస్టినేషన్ IP అడ్రస్ ఇస్తాం. ఫ్రెషర్స్కి అర్థం కావాలంటే పబ్జీ గేమ్ ఆడతారో ఎవరైనా సరే ఏదైనా ఒకటి, పింగ్ అనేది లేటెన్సీ అనమాట. సో ఆ పింగ్ అనేది అంటే రీచబిలిటీ కోసం యూస్ చేస్తాం. సో అది కమాండ్ ఇవ్వగానే దాని బిహైండ్ ఏం వర్క్ అవుతుంది, ఏం ప్యాకెట్స్ ఎక్స్చేంజ్ అవుతాయి, అదంతా ఎవరికి ఏం తెలియదు. సో నేను ప్యాకెట్ లెవెల్లో ఈ బేసిక్స్ నేను చెప్తాను. ఎందుకు ఈ బేసిక్స్ ఇంపార్టెంట్ అంటే, మీరు ఏదైనా కంపెనీలో జాయిన్ అయిన తర్వాత మీకు ఈ రౌటింగ్ ప్రోటోకాల్స్ కాన్ఫిగర్ చేయడం అవి కానీ చాలా తక్కువ ఆపర్చునిటీ ఉంటుంది. ఓన్లీ 20% మాత్రమే. 80% అన్ని కంపెనీస్ ఆల్రెడీ కాన్ఫిగర్ చేసేసి ఉంటారు. అన్ని ప్రోటోకాల్స్ అన్ని సెటప్ అంతా రెడీ ఉంటుంది. మీరు జాయిన్ అవ్వగానే చేయాల్సింది ఏంటి, నెట్వర్కింగ్ టోపాలజీ అర్థం చేసుకొని యూ హ్యావ్ టు ట్రబుల్ షూట్ ద ఇష్యూస్. ఏమైనా ఇష్యూస్ వస్తాయి అంతే. ఆ ఇష్యూస్ ట్రబుల్ షూట్ చేయాలంటే మీకు మినిమం బేసిక్స్ అనేవి రావాలి. ఓకే ఈ బేసిక్స్ వస్తే చాలు. ప్యాకెట్ లెవెల్లో యువర్ ఏ ప్రో నెట్వర్క్ ఇంజనీర్. జస్ట్ బుకిష్ నాలెడ్జ్ ఉందనుకోండి, థియరటికల్గా జస్ట్ ఇంటర్వ్యూ ఉందంటే జస్ట్ ఓపెన్ చేసి లైక్ ఎట్లా జస్ట్ డెఫినేషన్ నేర్చుకొని ఇంటర్వ్యూలో ఆన్సర్ ఇచ్చారనుకోండి, దట్ ఈస్ నాట్ ఏ గుడ్ వే. అలా ఇచ్చినా కొంతమంది సెలెక్ట్ అవుతారు, బట్ నేను అలా టీచ్ అయిపోయాను. ఏదైనా ఒక కాన్సెప్ట్ నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ప్రాక్టికల్గా ఇంకా నిద్రలో లేచి అడిగినా కూడా చెప్పేటట్టు ఉండాలి. అలా టీచ్ చేస్తాను ఇది, ఎందుకంటే దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్.
ఎందుకంటే నేను రియల్ టైంలో ఫేస్ చేశాను. నాకు 4 ఇయర్స్ నెట్వర్కింగ్లో 4 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఐ డోంట్ నో ద బేసిక్స్ అండ్ ఐ ఓన్లీ నో ద డెఫినేషన్స్. ఆఫ్టర్ జాయినింగ్ ఇన్ జునిపర్ ఐ కమ్ టు నో ద వాల్యూ ఆఫ్ నెట్వర్కింగ్ బేసిక్స్ అట్ ప్యాకెట్ లెవెల్. ఓకే, ఆ వాల్యూ ఏంటో మీకు కూడా నేను సేమ్ అదే ఇంపార్టెన్స్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట విత్ వైర్ షాప్. ఇంకా వేరియస్ టోపాలజీస్. ఈ టోపాలజీస్ ఎక్కడంటే ఎంటర్ప్రైజ్ చెప్పా కదా, మన ఎంటర్ప్రైజ్ నెట్వర్క్స్, డేటా సెంటర్, ఈ నెట్వర్కింగ్లో డిఫరెంట్ డొమైన్స్ ఉంటాయి, డిపార్ట్మెంట్స్ ఉంటాయి. అలాగే సర్వీస్ ప్రొవైడరు, డేటా సెంటర్, ఎంటర్ప్రైజ్ నెట్వర్క్, సెక్యూరిటీ ఇలా ఉంటాయి. సో దీంట్లో ఈ టోపాలజీస్ ఎలా ఉంటుంది? టోపాలజీ అంటే ఏం లేదు, కనెక్టివిటీ ఎలా కనెక్ట్ అయి ఉంటుంది ఒకటి, ఎలా డేటా అనేది ఫ్లో అవుతుంది. సపోజ్ నేను నా మొబైల్ అప్లికేషన్లో యూట్యూబ్ అప్లికేషన్ మీద క్లిక్ చేస్తే ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు యూట్యూబ్ని యాక్సెస్ చేసుకుంటున్నాను. ఇక్కడ క్లిక్ చేస్తే యూట్యూబ్ సర్వర్స్కి ఎలా రీచ్ అవుతుంది, ఆ ఫ్లో అనేది తెలియాలి. ఆ ఫ్లో తెలియాలంటే ఈ టోపాలజీ తెలియాలి. ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ప్రోటోకాల్స్ అండ్ డివైజెస్. సో మనం ఇంటర్నెట్ యాక్సెస్ చేసుకోవడానికి కొన్ని హండ్రెడ్స్ ఆఫ్ డివైజెస్ ఉంటాయి దాని బిహైండ్. వాటిని రౌటర్స్, స్విచ్చెస్, DWM డివైజెస్, ఈ హార్డ్వేర్ డివైజెస్ ఉంటాయి. ఓకే, ఇవన్నీ నేను చెప్తాను అనమాట, బేసిక్ థింగ్స్. ఓకే, నెక్స్ట్ రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్. ఇందులో యూస్ చేసే టెక్నాలజీస్. ఓకే, సో BGP అనేది ఉంది కదా, దిస్ ఈజ్ అన్ ఇంటర్నెట్. వెరీ 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 ఇంపార్టెంట్ ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. ఈ BGP అనేది ఒక ఓషన్. చాలా క్వశ్చన్స్ అడుగుతారు. అన్నీ నేను విత్ ప్రాక్టికల్ ల్యాబ్స్ తోటి అన్నీ నేను టీచ్ చేస్తాను. ఓకే, అండ్ OSPF, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ప్రోటోకాల్స్. ఇంకా వేరే ఉంటాయి, RIP, అవన్నీ లెగసీ. నేను లెగసీవి టచ్ చేయను. ఓకే, ఓన్లీ ఇంపార్టెంట్ మన కరెంట్ ఇండస్ట్రీస్లో యూస్ చేసేవి ఇంపార్టెంట్ మాత్రమే నేను టీచ్ చేస్తాను. ఓకే, స్విచ్చింగ్ టెక్నాలజీస్. అఫ్కోర్స్ మీకు ఇందులో లేనివి ఏమైనా మీకు అడిగితే నేను చెప్తాను, బట్ కరెంట్లీ ఇంపార్టెంట్వి మాత్రమే నేను చెప్తాను అన్నీ. ఓకే, స్విచ్చింగ్ టెక్నాలజీస్ ఇవి. ఓకే, అండ్ నెక్స్ట్ హై అవైలబిలిటీ, ఇవి ఎంటర్ప్రైజ్ నెట్వర్క్లో యూస్ చేస్తారు ఇది. అండ్ యాక్సెస్ కంట్రోల్, రౌట్ మ్యాప్స్, యాక్సెస్ కంట్రోల్ లిస్ట్ అండ్ రౌట్ మ్యాప్స్ వెరీ 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 ఇంపార్టెంట్. దీస్ ఆర్ వెరీ ఇంపార్టెంట్, ఇవి చెప్తాను. అండ్ అదర్ టెక్నికల్ కాన్సెప్ట్స్ బేస్డ్ ఆన్ యువర్ రిక్వైర్మెంట్. ఓకే, సో రౌటింగ్ అండ్ స్విచ్చింగ్ టెక్నాలజీస్ నేర్పిస్తాను. ఓకే, నెక్స్ట్ ప్రోడక్ట్ ట్రైనింగ్. సో నెట్వర్క్ ఇంజనీర్ అవుతున్నారు, మీరు ప్రోడక్ట్స్ని హ్యాండిల్ చేస్తున్నారు. ఓకే, ఆ ప్రోడక్ట్ ఏమై ఉండొచ్చు, సిస్కో అయ్యుండొచ్చు, జునిపర్ అయ్యుండొచ్చు, అరిస్తా అయ్యుండొచ్చు, ఏదైనా అయ్యుండొచ్చు. ఆ ప్రోడక్ట్, ఒక రౌటర్ చూడడానికి ఎలా ఉంటుంది అసలు, ఆ ఫ్రెష్ ఒక డివైస్ కొన్న తర్వాత అన్ని ల్యాక్స్ పెట్టి అసలు ఏం కాన్ఫిగర్ చేస్తాం, ఎలా కాన్ఫిగర్ చేస్తాం కొత్తగా. సో ఆ ప్రోడక్ట్లో ఏ పోర్ట్స్ ఉంటాయి, లైన్ కార్డ్స్ ఏముంటాయి. సో ఆ ప్రోడక్ట్స్ గురించి ఒక 2-3 ప్రోడక్ట్స్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దీస్ ఆర్ ద బిగ్ ప్రోడక్ట్స్. ఇవి అర్థమైతే మిగతా కూడా అర్థమవుతాయి. అండ్ సిస్కో క్యాటలిస్ట్ స్విచెస్. సో ఆ ప్రోడక్ట్ ట్రైనింగ్ అనేది ఇస్తాను. ఓకే, చూడడానికి ఎలా ఉంటుంది. సో ఇంటర్వ్యూలో అడుగుతారు. సో ఇంటర్వ్యూలో మ్యాక్సిమం మీరు బుకిష్ నాలెడ్జ్ ఉందనుకోండి చెప్పలేరు, అంటే ఒక థియరటికల్గా. ప్రాక్టికల్గా ఉందనుకోండి, ఇది ఒక డివైస్ ఉంటుంది, ఈ డివైస్లో నేను అదే కదా, ఇప్పుడు నెట్వర్క్ ఇంజనీర్ అంటే ఈ డివైజెస్ని మీరు హ్యాండిల్ చేయాలి. ఈ డివైజెస్ గురించి తెలిస్తేనే కదా మీరు హ్యాండిల్ చేయగలరు. సో ఈ డివైజెస్ గురించి నేను నేర్పిస్తాను. మీరు చెప్తారు, నాకు ఈ డివైస్ తెలుసు, ఈ డివైస్లో ఎన్ని పోర్ట్స్ ఉంటాయి. ఇప్పుడు మీ మొబైల్ ఫోన్ ఉంది, మొబైల్ ఫోన్లో ఏమేమి ఉంటాయి మీకు అన్నీ తెలుసు కదా. ఛార్జింగ్ పోర్ట్ ఉంటుంది, వాల్యూమ్ అప్ కీస్ ఉంటాయి, అట్లా చిన్న ప్రోడక్ట్. అట్లా ఇది ఒక డివైస్ని హ్యాండిల్ చేయాలంటే ఇందులో ఎన్ని పోర్ట్స్ ఉంటాయి, ఇన్ని ఇంటర్ఫేసెస్ ఉంటాయి, టైప్స్ ఆఫ్ ఇంటర్ఫేసెస్. ఇక్కడ ఫైబర్ కేబుల్ కనెక్ట్ చేయొచ్చు, ఇది కన్సోల్ పోర్ట్, ఇక్కడ మనం సర్వీసెస్ ఇవ్వాలంటే ఇట్లా అని లైన్ కార్డ్స్ ఉంటాయి. సో ఆ డివైజెస్ యొక్క ప్రాపర్టీస్, ఆ డివైజెస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ అన్నీ ఒక 2-3 డివైజెస్ వెండర్స్వి మనం డిస్కస్ చేసుకుందాం. అండ్ వైర్ షాప్ ల్యాబ్స్ వెరీ ఇంపార్టెంట్. ఓకే, ఆల్రెడీ మీరు కావాలంటే నా వీడియోస్ చూడండి. నిన్ననే OSPF ప్రోటోకాల్ జస్ట్ అడ్జసెన్సీ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసా. ఇట్స్ 30 minutes వీడియో. బయట మీకు ఏ ప్రోటోకాల్ అయినా సరే 10 minutes 8 minutes ఉంటుంది. నాదైతే ల్యాగ్ ఉంటుంది, చాలా పెద్ద ఉంటాయి వీడియోస్. బికాజ్ అర్థమయ్యే విధంగా నేను చెప్తాను అనమాట. ప్రాక్టికల్గా ల్యాబ్స్ ఒక్కొక్క ప్యాకెట్ ఓపెన్ చేసి అందులో ఏ ఫీల్డ్ ఉంటుందని అట్లా ప్యాకెట్ లెవెల్లో నేర్చుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఎందుకు ప్యాకెట్ లెవెల్లో నేర్చుకోవాలి అంటే, వీఆర్ హ్యూమన్స్ అండి. మనం హ్యూమన్స్, మనం అర్థం చేసుకోవడానికి సిస్కో, ఏసీలని కీవర్డ్స్, ఇవన్నీ కీవర్డ్స్, హ్యూమన్స్ కనిపెట్టిన కీవర్డ్స్ మనం అర్థం చేసుకోవడానికి టెక్నాలజీ. ఓకే, ఇవన్నీ మనం అర్థం చేసుకోవడానికి కనిపెట్టిన టెక్నాలజీస్ అంతే. ఇవన్నీ ఆల్ఫాబెటికల్ లెటర్స్, కీవర్డ్స్. కానీ సిస్టమ్ ఎలా అర్థం చేసుకుంటుంది? సిస్టమ్ ఓన్లీ అండర్స్టాండ్ 0s and 1s. ఓకే, సో ప్యాకెట్ లెవెల్లో నేర్చుకుంటే సో సిస్టమ్ అనేది ఎలా అర్థం చేసుకుంటుంది? సపోజ్ నేను ఒక BGP ప్రోటోకాలే కాన్ఫిగర్ చేశాను ఇంటర్నెట్ కోసం, జస్ట్ ఎగ్జాంపుల్ చెప్తున్నాను. అది సిస్టమ్కి ఎలా తెలుస్తుంది నేను BGP కాన్ఫిగర్ చేశానని?
సో అట్లా డివైస్ ఎలా అర్థం చేసుకుంటుంది కాన్సెప్ట్స్ని అనేది మీరు నేర్చుకోవాలి. థియరిటికల్గా హ్యూమన్స్ ఎలా అర్థం చేసుకుంటున్నారని కాదు. అందరూ బయట మార్కెట్లో 70% ఆఫ్ పీపుల్ హ్యూమన్ అర్థం చేసుకునే విధానంలో నేర్చుకుంటున్నారు. కానీ అలా కాదు. ఇక్కడ నేను డివైజెస్ ఎలా అర్థం చేసుకుంటున్నాయి, టెక్నాలజీస్ని ఎలా రికగ్నైజ్ చేస్తుంది, ప్యాకెట్ని ఎలా ప్రాసెస్ చేస్తుంది, దాని బిహైండ్ నేర్చుకుంటాం. ఎప్పుడైతే మీరు డివైస్ లెవెల్లో నేర్చుకున్నారంటే మీకు పెద్ద పెద్ద కంపెనీస్లో ఐఐటి ఎన్ఐటి క్యాండిడేట్స్ని తీసుకుంటారు. ఎందుకంటే దే హ్యావ్ ఎ వెరీ గుడ్ ప్రాక్టికల్ నాలెడ్జ్. అండ్ గూగుల్లో ఇట్లా అమెజాన్లో ఇలా ఎలా తీసుకుంటారంటే క్యాండిడేట్స్ని దే ఆర్ టేకింగ్ ద క్యాండిడేట్స్ బేస్డ్ ఆన్ ద ప్రాక్టికల్ నాలెడ్జ్. ఇట్లా డివైస్ ఎలా అర్థం చేసుకుంటుంది టెక్నాలజీస్ని రియల్ టైం. సో ఆ లెవెల్ ఆఫ్ స్కిల్ ఉంటేనే దే విల్ హైర్ యూ. అండ్ మీకు ప్యాకేజ్ మామూలుగా రాదు. ఎందుకంటే ఐ వర్క్డ్ ఇన్ అమెజాన్లో హై శాలరీస్ ఉంటాయి. ఐ వర్క్డ్ ఇన్ అమెజాన్. ఓకే, ఐ వర్క్డ్ ఇన్ సిస్కో, జునిపర్, నోకియా, ఆల్ ఆర్ ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. ఇనిషియల్గా నేను వర్క్ చేసింది ఒక స్మాల్ కంపెనీ. సో నెక్స్ట్ చెప్తాను నా మొత్తం కెరీర్ గురించి. ఓకే, సో ఈ CCNA కోర్సులో ఇది. నెక్స్ట్ ట్రబుల్ షూటింగ్. దిస్ ఈజ్ అ ట్రబుల్ షూటింగ్. ఓకే, ట్రబుల్ షూటింగ్లో డిఫరెంట్ సినారియోస్. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ అడుగుతారు. ఓకే, ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్కి సిచ్యువేషన్ బేస్డ్ క్వశ్చన్స్ కానీ, లేదంటే రియల్ టైమ్ సినారియో ఇచ్చి టోపాలజీ ఇచ్చి ఎలా ట్రబుల్ షూట్ చేస్తావు ఏంటి అన్నీ అడుగుతారు. అవన్నీ నేను ప్రాక్టికల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ఇండస్ట్రీస్లో ఇంటర్వ్యూస్లో అడిగేవన్నీ. ఓకే, అది. అండ్ అడిషనల్ సపోర్ట్ ఫ్రెషర్స్కి అయితే రెజ్యూమ్స్ ప్రిపేర్ చేయించి, ఓకే, కాన్సెప్ట్స్ ఎలా ఎక్స్ప్లెయిన్ చేయాలి ఏంటి, ఇంటర్వ్యూస్కి ఎలా అప్లై చేయాలి, నౌకరీలు కానీ లింక్డ్ఇన్లో కానీ ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి, అదంతా నేను ట్రైన్ చేస్తాను. ఓకే, దిస్ ఈజ్ అబౌట్ మై కోర్స్. ఓకే, దిస్ ఈజ్ నాట్ ఎన్ ఇన్స్టిట్యూట్ థింగ్స్. దిస్ ఆర్ ఆల్ మై ఇండస్ట్రియల్ లెవెల్లో జాబ్ రిలేటెడ్ కంటెంట్. ఇదంతా జాబ్ రావాలి, ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంకా బాగా గెయిన్ చేసుకొని. అందరూ ఈ ప్రోటోకాల్స్ మీద వర్క్ చేయరండి. మీకు జాబ్ వచ్చినా సరే ఎప్పుడైనా మీరందరూ బిగ్ కాన్సెప్ట్స్ మీద వర్క్ చేయరు, చాలా చిన్న కాన్సెప్ట్స్ మీద వర్క్ చేస్తారు. కానీ మీరు అన్నిటి మీద వర్క్ చేశానని చెప్పుకోవాలంటే మీకు రియల్ టైం ప్రాజెక్ట్ ఉండాలి. ఆ ప్రాజెక్ట్ నేను ఇస్తా ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి. సో మీరు ఏం చేయాలి, ఆ ప్రాజెక్ట్ మీ రెజ్యూమ్లో పెట్టుకొని ట్రై చేశారంటే ఐ విల్ గివ్ యూ రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్, ఎవ్రీథింగ్ నేను ఇస్తా. సో మీరు లేదంటే మీరు చేసిన ప్రాజెక్ట్ని కొంచెం ఎక్స్టాండ్ చేసి ఐ విల్ హెల్ప్ యూ. సో మీ ప్యాకేజ్ని డబల్ చేయడానికి ఐ ట్రై మై లెవెల్ బెస్ట్. అండ్ ఫ్రెషర్స్కి కూడా రియల్ టైం ప్రాజెక్ట్స్ నేను మీ రెజ్యూమ్లో పెట్టించి ఇట్లా ప్రోటోకాల్స్ మీద ఇట్లా రియల్ టైం ప్రాజెక్ట్ చేశానని, సో నేను ఇంటర్వ్యూస్కి ఎలా అప్లై చేయాలనేది అంతా చూపిస్తాను. ఓకే, అది. ఆల్రెడీ నేను బ్యాచ్ స్టార్ట్ చేసి 2 weeks అయిందండి. 2 weeksలో ఆల్రెడీ ఇద్దరికి జాబ్ వచ్చేసింది. అంటే ఒక అబ్బాయికి నెట్వర్కింగ్ మీద వచ్చింది, ఒక అమ్మాయికి కొంచెం నాన్ నెట్వర్కింగ్ అనమాట. సో ఆ అబ్బాయి ఆల్రెడీ అంటే 2 weeksలో రాలేదు. ఆ అబ్బాయి మా కజిన్ కాబట్టి ఒక 30 days ముందే నాతో కాంటాక్ట్ అయ్యాడు. సో ఐ వాస్ టీచింగ్ హిమ్. సో హీ గాట్ ఏ జాబ్ ఇన్ డార్ కంపెనీ. స్టార్టింగ్ 40,000 rupees పర్ మంత్ గ్రాస్. సో ఈజ్ ఏ ఫ్రెషర్ క్యాండిడేట్. ఓకే, సో ఇంటర్వ్యూస్ అనేది కూడా లక్ అండి. మీరు 80% కష్టపడితే 20% మీ లక్ని బేస్ చేసుకొని కూడా ఉంటుంది. అంటే ఎప్పుడు కాల్ వస్తుందో తెలియదు. ఇంటర్వ్యూ కానీ షెడ్యూల్ అయిందంటే యూ హ్యావ్ టు ప్రూవ్ యువర్ సెల్ఫ్. ఓకే, అది. సో నెక్స్ట్, యా ప్లీజ్ గో అహెడ్. నేను లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. నాన్ టెక్నికల్ వాళ్ళు కూడా ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళొచ్చు. అది ఎలా అనేది నేను మీకు లాస్ట్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, డోంట్ వరీ. యా సో ఈ కోర్స్ నేర్చుకుంటే మనకి ఎలాంటి జాబ్ రూల్స్ ఉంటాయి, ఎక్కడ వర్క్ చేస్తాం అనేది రియల్ టైమ్గా నేను ఇక్కడ పెట్టాను చూడండి. దిస్ ఈజ్ ఎ నెట్వర్క్ ఇంజనీర్ ఇన్ డేటా సెంటర్. చూసారు కదా, డేటా సెంటర్ ఫస్ట్లోనే ఉన్నాం. ఇవన్నీ డేటా సెంటర్స్, ఇవన్నీ రౌటర్స్ ఉంటాయి, సర్వర్స్ ఉంటాయి, అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ సర్వర్స్ అని రౌటర్స్ కనెక్ట్ అయి ఉంటాయి. సో డేటా సెంటర్లో వెళ్ళి వర్క్ చేయాలి. ఒకసారి ఫస్ట్లో కాన్ఫిగర్ చేసిన తర్వాత మనం డేటా సెంటర్కి వెళ్ళి వర్క్ చేయం. రిమోట్లోనే ఆఫీస్లోనే రిమోట్లో లాగిన్ అయ్యి వర్క్ చేస్తాం. ఏదైనా ఇష్యూ వస్తే డేటా సెంటర్లో L1 ఇంజనీర్స్ ఉంటారు. వాళ్ళు ఇట్లా కేబుల్ కనెక్టివిటీ అది చెక్ చేస్తారు. దిస్ ఈజ్ వన్ రూల్. ఓకే, దీని ప్యాకేజ్ ఎంత ఉంటుంది అనేది లాస్ట్లో చెప్తాను మీకు. నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అనలిస్ట్. సో నెట్వర్క్ అనలిస్ట్ అంటే యూ హ్యావ్ టు అనలైజ్ యువర్ నెట్వర్క్. అంటే నెట్వర్క్ పర్ఫార్మెన్సెస్ కానీ ఏదైనా సరే ఎక్కడైనా ఇంప్రూవ్మెంట్ కావాలంటే ఇంప్రూవ్ చేయడం కానీ అలా చేస్తాం. సో దిస్ ఈజ్ అ ర్యాక్. సో వన్ ఈజ్ ద రోల్ ఈజ్ నెట్వర్క్ అనలిస్ట్.
అనదర్ రోల్ ఈస్ నాక్ ఇంజనీర్, అంటే మానిటరింగ్. సో నెట్వర్కింగ్ డివైసెస్ని మానిటర్ చేయాలి కదా, ఏదైనా ఫెయిల్ అయినా సరే, లింక్ కట్ అయినా, ఫెయిల్ అయినా, అదంతా మనం ఫిజికల్గా వెళ్ళి వెరిఫై చేయాలంటే కష్టం అవుతుంది కదా. సో అవన్నీ మానిటర్ చేస్తాం అనమాట. సో కొన్ని థౌజండ్స్, హండ్రెడ్స్ ఆఫ్ డివైజెస్ యూస్ చేస్తాం కదా, ఆ డివైస్ యొక్క స్టేటస్, వాటి యొక్క హెల్త్ స్టేటస్ అన్నీ ఇక్కడనే రిమోట్లో కూర్చొని మానిటర్ చేస్తాం. ఎక్కడెక్కడ ఏ డివైస్, ఏదైనా డివైస్ ఫెయిల్ అయిందంటే ఇమ్మీడియట్గా మనకు అలర్ట్ వస్తుంది. ఓకే, అలర్ట్ వచ్చి ఇక డివైస్ ఫెయిల్ అయిందని ఇమీడియట్గా మనం ట్రబుల్ షూట్ చేస్తాం రిమోట్ నుంచి. ఒకవేళ రిమోట్లో సాల్వ్ అయిందంటే ఓకే, లేదంటే అక్కడ లోకల్లో కాల్ చేసి హే ఇక్కడ ఏదో ప్రాబ్లం ఉంది వెళ్ళి చూడని చెప్పి ఫోన్ చేసి పంపిస్తాం. ఓకే, దట్ ఈస్ కాల్డ్ నాక్ ఇంజనీర్. నాక్ ఇంజనీర్లో వర్క్ చేసే వాళ్ళకి ఎగ్జాక్ట్గా ఏమేమి ఉంటాయి, ఇక్కడ ఏముంటాయని తెలుస్తుంది, కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ చాలా తక్కువ ఉంటుంది. కానీ ఫ్రెషర్స్కి అయితే నాక్ ఇంజనీర్కి ఎక్కువ రోల్స్ ఉంటాయి. ఎక్కువ అమ్మాయిలను ఎక్కువ తీసుకుంటారు నాక్ ఇంజనీర్స్గా, బికాస్ ఫీల్డ్ జాబ్స్ ఎక్కువ ఉంటాయి అబ్బాయిలకి. సో యా, సో దిస్ ఇస్ వన్ ఆఫ్ ద గుడ్ రోల్ వేర్ యూ కెన్ అనలైజ్ యువర్ నెట్వర్క్ అండ్ ఆల్. సో యా, దిస్ ఈజ్ L1 నెట్వర్క్ ఇంజనీర్. చెప్పాను కదా, ఏదైనా ఇష్యూస్ వస్తే మనం ఫిజికల్గా వెళ్ళి ట్రబుల్ షూట్ చేయాలి. సో L1 ఇంజనీర్స్ ఏం చేస్తారు, ఇనిషియల్గా చిన్న చిన్న రౌటర్స్ ఉంటే కాన్ఫిగర్ చేయడం కానీ, కేబుల్ కనెక్టివిటీ, ర్యాక్స్ని మనము ఇందులో ఫిట్ చేస్తాం అన్నమాట. ఇదంతా ఒక డివైజెస్ ర్యాక్స్లో ఫిట్ చేయడం కానీ, ఇట్లా కేబుల్ కనెక్ట్ చేయడం కానీ. సో ఇనిషియల్ కాన్ఫిగరేషన్స్ అన్నీ మనం ఫ్రెషర్స్కి, L1 ఇంజనీర్స్కి ఇస్తారు, 1 year ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి ఇస్తారు రోల్. దిస్ ఈజ్ అ నెట్వర్క్ ఇంజనీర్ L1. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏంటి, ఈ నాక్ ఇంజనీర్లో నాక్లో అన్నీ తెలుస్తుంది. ఏదైనా ఇష్యూస్ వస్తే ఆటోమేటిక్గా టికెట్ రైజ్ అవుతుంది ఏదైనా డివైస్ డౌన్ అయితే. సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేషన్ ఏం చేస్తారు, రిమోట్లోనే ఆ టికెట్స్ని రిజాల్వ్ చేస్తాడు. ఎలా లాగిన్ చేసి, డివైస్ని లాగిన్ చేసి చేస్తాడు. నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ అంటే ఏం లేదు, ఇప్పుడు ఒక హాస్పిటలే ఉంది, లేదంటే ఒక చిన్న బ్యాంకే ఉంది, లేదంటే ఒక చిన్న ఇన్ఫోసిస్ కంపెనీ ఉంది. ఇన్ఫోసిస్ కంపెనీలో ఒక 1000 ఎంప్లాయీస్ ఉన్నారనుకోండి. ఆ 1000 ఎంప్లాయీస్కి 1000 కంప్యూటర్స్ కావాలి కదా. ఆ 1000 కంప్యూటర్స్లో ఏదైనా ఇష్యూస్ వచ్చినా, ఇంటర్నెట్ రాకపోయినా, ఎక్కడైనా ఏదైనా ప్రాబ్లం వచ్చినా, సో నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్కి కాంటాక్ట్ అవుతారు, టికెట్ రైజ్ చేస్తారు. అతను లాగిన్ అయ్యి సిస్టంలో లాగిన్ అవ్వడు. ఏదైనా నెట్వర్కింగ్ డివైజెస్ ఉంటాయి కదా, ఆ నెట్వర్కింగ్ డివైస్ నుంచి కనెక్ట్ అయ్యేది మన పీసీస్. సో లేదంటే వైర్లెస్ యాక్సెస్ పాయింట్స్ ఉంటాయి. సో అన్నిట్లో లాగిన్ అయ్యి ట్రబుల్ షూట్ చేస్తాడు. అది రోల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఉంటుంది. ఇంకా క్లియర్గా డెప్త్గా ఇంకా సూన్ చెప్తాను మీకు. నెక్స్ట్ నెట్వర్క్ ఇంజనీర్, ప్రాపర్ నెట్వర్క్ ఇంజనీర్ సర్వీస్ ప్రొవైడర్. సర్వీస్ ప్రొవైడర్లో ఇలాగే కొన్ని థౌజండ్స్ ఆఫ్ డివైజెస్. సర్వీస్ ప్రొవైడర్లో మనం ట్రావెల్ చేసేది కూడా ఉంటుంది అనమాట. సో సర్వీస్ ప్రొవైడర్ అంటే ఇండియా మొత్తం జియోగ్రాఫికల్గా, ఇంటర్నేషనల్ వైజ్గా దే ఆర్ కనెక్టింగ్ డివైజెస్, రైట్. ఎక్కడైనా ఇష్యూస్ ఉంటే మన ఫీల్డ్లో జాబ్స్ బాగుంటాయి. మీకు కానీ సర్వీస్ ప్రొవైడర్లో జాబ్ వచ్చిందంటే కళ్ళు మూసుకొని తీసుకోండి. ఎందుకంటే సర్వీస్ ప్రొవైడర్లో యూ విల్ లర్న్ ఎ లాట్ ఇన్ టెక్నికల్గా చాలా నేర్చుకుంటారు, చాలా చూస్తారు. I worked in service provider environment for 6 years. That's why I'm teaching you like that. I have a lot of knowledge. అలా. నెక్స్ట్ సెక్యూరిటీ, ట్యాక్ ఇంజనీర్. ట్యాక్ ఇంజనీర్ అనే రోల్ అనేది నెట్వర్కింగ్ డొమైన్లోనే టాప్ రోల్. ఇంకా ఇప్పుడు జాబ్, సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో ఐఏఎస్ ఎంత తోపో, మన నెట్వర్కింగ్లో ట్యాక్ ఇంజనీర్ అంటే టెక్నికల్ అసిస్టెంట్ సెంటర్. అంటే ఏంటంటే సిస్కో అనేది ఒక ప్రోడక్ట్, చాలా ప్రోడక్ట్స్ ఉన్నాయి. జునిపర్ అనేది ఒక ప్రోడక్ట్. ఈ ప్రోడక్ట్ని చాలా కస్టమర్స్ యూస్ చేస్తారు. వాళ్ళే సర్వీస్ ప్రొవైడర్స్ కానీ ఎవరైనా కానీ, వాళ్ళకి ఏదైనా సరే ఇష్యూ వస్తే ఈ ట్యాక్ ఇంజనీర్కి టికెట్ రైజ్ చేస్తారు, ట్యాక్ ఇంజనీర్స్ రిజాల్వ్ చేస్తారు. ఓకే, ట్యాక్ ఇంజనీర్కి ఒక ప్రోడక్ట్ గురించి గుడ్ నాలెడ్జ్ ఉంటుంది, అండ్ టెక్నికల్గా గుడ్ నాలెడ్జ్ ఉంటుంది. అలాగే డిఫరెంట్ కంట్రీస్లో ఉన్న డిఫరెంట్ కస్టమర్స్తో ఇంటరాక్ట్ అయ్యి మీటింగ్స్లోకి వెళ్ళి రిజాల్వ్ చేస్తుంటాం. ఓకే, ట్యాక్ ఇంజనీర్గా వర్క్ చేస్తే మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా ఇంప్రూవ్ అవుతాయి. ఎలా కస్టమర్స్ని ఎలా డీల్ చేయాలి అనేది ఇంప్రూవ్ అవుతుంది. డిఫరెంట్ సిచ్యువేషన్స్ని డిఫరెంట్ సిచ్యువేషన్స్ని మనం ఫేస్ చేస్తాం. టెక్నికల్గా చాలా నేర్చుకుంటాం. ఒక డివైస్ కనెక్ట్ అవుతే ప్యాకెట్స్ ఎలా ప్రాసెస్ అవుతాయని డివైస్ లెవెల్లో అర్థం చేసుకుంటాం. సో అన్ని రకాలుగా అర్థం చేసుకుంటాం. ఒక డిసడ్వాంటేజ్ ఏంటంటే ట్యాక్ ఇంజనీర్ అన్నిటి మీద వర్క్ చేయడు, ఓన్లీ స్పెసిఫిక్ మీదనే వర్క్ చేస్తాడు. ఏదో రౌటింగ్ ట్యాక్ ఇంజనీర్ ఉంటుంది, స్విచ్చింగ్ ట్యాక్ ఇంజనీర్ ఉంటుంది, సెక్యూరిటీ ట్యాక్ ఇంజనీర్ అలా ఉంటుంది. అదే ఎంటర్ప్రైజ్లో అయితే రౌటింగ్, స్విచ్చింగ్, సెక్యూరిటీ అన్నిటి మీద వర్క్ చేస్తాం. బట్ ఇక్కడ ట్యాక్ ఇంజనీర్ అంటే ఒక దాంట్లోనే స్పెషల్గా ఉంటాడు. బట్ ట్యాక్ ఇంజనీర్గా వర్క్ చేస్తే యూ విల్ లర్న్ ఎ లాట్. ఐ వర్క్డ్ యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్ ఫర్ 4.5 years. సో యా, జునిపర్లో వర్క్ చేశాను, నోకియాలో వర్క్ చేశాను యాజ్ ఎ ట్యాక్ ఇంజనీర్. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ఇట్ ఈస్. సో ఇక్కడ ట్యాక్ ఇంజనీర్ అంటే రోల్ ఎలా వస్తుంది, జాబ్ సిస్కో, పాలాల్టో ఇవన్నీ, ఎఫ్ఐ లోడ్ బ్యాలెన్సర్, జునిపర్ నెట్వర్క్స్, ఫార్టినైట్ సెక్యూరిటీ డివైస్ ఇవన్నీ, VMware, విండోస్, ఇక్కడ ఇవన్నీ సిస్కో ఏఎస్ఏ ఇవన్నీ సెక్యూరిటీ డివైజెస్, బర్కడా, చెక్ పాయింట్. ఈ వెండర్స్
హైర్ చేసుకుంటారు నెట్వర్క్ ఇంజనీర్స్ని. హైర్ చేసుకొని వీటి మీద ఈ ప్రోడక్ట్స్ మీద మంచిగా ట్రైన్ చేసి, ప్రోటోకాల్స్ కూడా మంచిగా ట్రైన్ చేసి మిమ్మల్ని ప్రొడక్షన్లో పెడతారు. ఎవరైనా సరే ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసిన వాళ్ళు ఏదైనా ఇష్యూ వచ్చిందనుకోండి, సపోజ్ OnePlus మొబైల్ వాడుతున్నారు, ఏదైనా స్క్రీన్ ఎర్రర్ కానీ గ్రీన్ ఎర్రర్ వస్తే మనం సర్వీస్ సెంటర్కి వెళ్తాం కదా, అలాగే ఈ ప్రోడక్ట్స్ యూస్ చేసే వాళ్ళు సర్వీస్ సెంటర్కి వెళ్ళారండి, టికెట్ క్రై చేస్తారు, ఈ ట్యాక్ ఇంజనీర్స్ రిజాల్వ్ చేస్తారు అనమాట. అది దట్స్ హౌ ఇట్ లుక్ లైక్స్. ఓకే, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ అంటే హెచ్పి హ్యావ్లెట్ ప్యాక్యార్డ్, హిందుస్థాన్ పెట్రోల్ బంక్ కాదు, హ్యావ్లెట్ ప్యాక్యార్డ్. ఈ హెచ్పి ఏం చేస్తుందంటే సర్వర్స్ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది. అలాగే ఈ జునిపర్ అనే కంపెనీని కొనేసింది. ఓకే, రీసెంట్గా ఈ జునిపర్ అనే కంపెనీని కొనేసింది. హెచ్పి రౌటర్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా ట్రాన్సిషన్ అనేది జరుగుతుంది. దే కమ్ విత్ ఏ బిగ్ ప్లాన్, యాక్చువల్లీ దే ఆర్ కమింగ్ విత్ ఏ బిగ్ ప్లాన్. అదేంటో తెలీదు, బట్ ఇట్స్ ఎ వెరీ గుడ్ థింగ్. ఓకే, దీస్ ఆల్ ద ప్రోడక్ట్ బేస్డ్ కంపెనీస్. మీ అజెండా ఏంది? నేను ఇచ్చే ట్రైనింగ్ ఏ టీసీఎస్లో ఏ ఇన్ఫోసిస్లో జాబ్ వచ్చేలా కాదండి. డైరెక్ట్గా ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అంటే ఏంటి? ఒక హార్డ్వేర్ అనేది ఉన్న ప్రోడక్ట్ ఉండొచ్చు, సాఫ్ట్వేర్ అన్న ప్రోడక్ట్ ఉండొచ్చు. ఏదో ఒక ప్రోడక్ట్ వాళ్ళ ఓన్ అయి ఉంటే దట్ ఈస్ కాల్డ్ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్. ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ ప్రాజెక్ట్ ఇస్తాయి. ఎవరికి ఇస్తాయి? సర్వీస్ బేస్ కంపెనీస్ ఇస్తాయి. ఆ సర్వీస్ బేస్ కంపెనీస్ ఎవరు? టీసీఎస్, విప్రో, వీటికి. సో వీళ్ళు ఈ ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ కోసం వర్క్ చేస్తారు. మీరు ఈ సర్వీస్ బేస్ కంపెనీలో వర్క్ చేస్తే డిఫాల్ట్ శాలరీ ఉంటుంది, అండ్ హైక్స్ ఉండవు, అండ్ యూనో లైఫ్ బాగుంటుంది, కానీ యూ విల్ నాట్ గ్రో మచ్. అండ్ ప్రాజెక్ట్స్ లేనప్పుడు బెంచ్లో పెడతారు, లేనప్పుడు తీసేస్తారు. అదే ప్రోడక్ట్ బేస్లో కంపెనీలో వర్క్ చేశారనుకోండి, మీ ఓన్ ప్రాజెక్ట్స్ మీకు ఉంటాయి, జాబ్ సెక్యూరిటీ ఉంటుంది మ్యాక్సిమం. ఓకే, ఇప్పుడు అయినా పెద్ద ప్రోడక్ట్ బేస్ కంపెనీస్ అని లే ఆఫ్ చేస్తున్నారు కదండి అని అడగొచ్చు. అరే అంత ఎక్స్పీరియన్స్ ఉన్నప్పుడు ఇమ్మీడియట్గా వితిన్ 1 monthలో మీకు ఇంకో జాబ్ వస్తుంది. ఈవెన్ గూగుల్లో కూడా ఎంటర్ పైథాన్ టీమ్ని లే ఆఫ్ చేశారు. అంటే అట్లా లే ఆఫ్ చేసే రూల్ ఉంటుంది. 1 year శాలరీ ఇస్తారు మీకు. 1 year శాలరీ ఇచ్చి లే ఆఫ్ చేస్తారు. 1 yearలో ఇంకో జాబ్ తెచ్చుకోలేరు, ఈజీగా తెచ్చుకుంటారు. సో ఇట్స్ అంతా మిత్ అనమాట. ఓకే, జస్ట్ ఓకే ఏదో ఒక మార్కెట్లో ఒక బ్యాడ్ నేమ్ రావడానికి సర్క్యులేట్ చేస్తారు, కానీ ఎక్స్పీరియన్స్ ఉన్న క్యాండిడేట్స్కి జాబ్స్ ఈజీగా వస్తాయి, ప్రాబ్లమే ఉండదు. లే ఆఫ్ చేస్తే 1 year శాలరీ కానీ 6 months శాలరీ కానీ ఇచ్చి మరీ తీసేస్తారు. ఆ లోపు తెచ్చుకోవచ్చు. నా ఫ్రెండ్సే ఉన్నారు నెట్వర్క్ ఇంజనీర్స్లో చాలామంది. నా కమ్యూనిటీ చాలా పెద్దదండి. ఓకే, సో చాలామందికి లే ఆఫ్ చేసింది, 6 months శాలరీ ఇచ్చారు, వితిన్ 1 weekలో ఇంకో జాబ్ తెచ్చుకున్నారు, 6 months శాలరీ ఎక్స్ట్రా వచ్చింది, ఇంకా గుడ్ కంపెనీలో బెటర్ ప్యాకేజ్తో సెటిల్ అయ్యారు. అండ్ ఇంకొకటి, నా కమ్యూనిటీ చాలా పెద్దది కాబట్టి నాకు చాలా కంపెనీస్లో చాలామంది తెలిసిన వాళ్ళు ఉన్నారు. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి మేము చెప్తున్నా, ఫ్రెషర్స్కి యూ హ్యావ్ టు ట్రై యువర్ ఓన్. అది ఎలానే నేను చెప్తాను. ఎక్స్పీరియన్స్ క్యాండిడేట్స్కి నేను చెప్పిన కోర్స్ బాగా నేర్చుకొని మంచిగా స్కిల్స్ చేసుకున్నారంటే నేను రెఫర్ ఇవ్వగలను కంపెనీస్లో. ఓకే, నా ఛానల్స్లో అని ఇప్పుడు నేను జాబ్ వేకెన్సీస్ అప్డేట్స్ అన్నీ ఒక ఛానల్ క్రియేట్ చేశాను. దాంట్లో జాయిన్ అవ్వండి, ఫాలో అవ్వండి. అండ్ యూట్యూబ్లో కూడా రోజు ఒక షార్ట్ వీడియో చేసి ఈ అప్డేట్స్ పెడదాం అనుకుంటున్నాను. సూన్ ఐ విల్ డూ ఇట్. ఓకే, దిస్ ఈజ్ కాల్డ్ ట్యాక్ ఇంజనీర్. ఇలా వెండర్స్ ఉంటాయి. ఇది ప్రొఫైల్. ట్యాక్ ఇంజనీర్గానే వస్తే మీరు చాలా అదృష్టవంతులు. ట్రై చేయండి ప్రోడక్ట్ లెవెల్లో. ఎందుకంటే ట్యాక్ ఇంజనీర్గా వర్క్ చేస్తే నెక్స్ట్ అమెజాన్, గూగుల్ ఇలాంటి కంపెనీలు మిమ్మల్ని హైర్ చేసుకుంటాయి. ఎందుకంటే ఆ కంపెనీస్లో ఈ ప్రోడక్ట్స్ యూస్ చేస్తారు కాబట్టి. ఆ కంపెనీస్లో ఆ ప్రోడక్ట్స్ ఏదైనా ఇష్యూస్ వస్తే ట్యాక్ ఇంజనీర్స్కే కాంటాక్ట్ అవుతారు. అదే ట్యాక్ ఇంజనీర్స్ని హైర్ చేసుకుంటే వాళ్ళ రెప్యుటేషన్ ఇంకా బాగుంటుంది అని. అంతే. నేను విండోస్ చూశారు కదా, చిన్న ఇష్యూ వల్ల ఎన్ని మిలియన్స్ ఆఫ్ రూపీస్, డాలర్స్ లాస్, ఎన్నో ఫ్లైట్స్ ఆగిపోయాయి, అండ్ షేర్ మార్కెట్ దెబ్బతినింది, చాలా జరిగాయి. సో అట్లా నెట్వర్కింగ్లో కూడా మొన్న రీసెంట్గా వాట్సాప్ ఆగిపోయింది, వాట్సాప్లో మెసేజ్ పోవడం జరగలేదు, ఇన్స్టాగ్రామ్లో మెసేజెస్ పోవడం జరగలేదు, బికాస్ ఆఫ్ సమ్ ఇష్యూ అట్ ద బ్యాక్ ఎండ్. డేటా సెంటర్లో ఏమైనా సర్వర్ టు సర్వర్ కనెక్షన్ ఇష్యూ కానీ సంథింగ్ ఏదైనా ఉండి ఉండొచ్చు. అది. సో నెక్స్ట్ ఇంకా వెళ్ళే కొద్దీ ఇంకా నెక్స్ట్ లెవెల్లో వెళ్తున్నాం. వాట్ ఈస్ క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్? ఏం లేదు, నెట్వర్క్ ఇంజనీరే ఏమంటే క్లౌడ్లో వర్క్ చేస్తాడు. క్లౌడ్ అంటే ఏంటి? డేటా సెంటర్స్ ఎక్కడో ఉంటుంది. ఇప్పుడు సపోజ్ మీరే ఉన్నారు, గూగుల్ జీమెయిల్ క్రియేట్ చేయగానే ఒక 15 GB ఫ్రీ స్టోరేజ్ ఇస్తుంది. అంటే మీరు 15 GB వరకు స్టోర్ చేసుకోవచ్చు. దట్ ఈస్ క్లౌడ్ స్టోరేజ్. ఓకే, అట్లా క్లౌడ్ అంటే కొన్ని సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నాయి కంపెనీస్. సో ఎక్కడో డేటా సెంటర్స్ ఉంటాయి. ఓకే, మీరు సింపుల్గా పెట్టాలి, మీరు ఒక కంపెనీ పెట్టాలి అంటే ఏంటి? మీరు కంపెనీ జస్ట్ ఎ సెకండ్ గాయ్స్,
ఐ హ్యావ్ అనదర్ సెషన్ కదా, 1 second guys. సో ఏదైనా మీరు కంపెనీ పెట్టాలంటే మీకు సర్వర్ కావాలి అండ్ చాలా ఫిజికల్ ప్రాపర్టీస్ కావాలి, దానికి పవర్ ఇవ్వాలి, ఆ సర్వర్ని మెయింటైన్ చేయడానికి ఒక ఇంజనీర్ని హైర్ చేసుకోవాలి కదా. ఎంత ఖర్చు అవుతుంది? ఒక సర్వరే 6-8 lakhs ఉంటుంది. ఓకే, ఇక్కడ ఉంది చూడండి, ఇది ఒక సర్వర్, ఇది ఒక 6-8 lakhs ఉంటుంది. ఇది ర్యాక్లో పెట్టాలి, దీనికి ఒక పవర్ ఇవ్వాలి అండ్ ఇలాంటి మనిషిని హైర్ చేసుకోవాలి. అంటే ఇలాంటి మనిషి అంటే ఈ మనిషిని కాదు, ఆ సర్వర్ని మెయింటైన్ చేసే మనిషిని టెక్నికల్గా. సో అవన్నీ హైర్ చేసుకోవడానికి చాలా ఖర్చు అవుతుంది. ఇవన్నీ కాకుండా జస్ట్ మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంటే చాలు. ఈ క్లౌడ్ సర్వీసెస్ ఎవరు ప్రొవైడ్ చేస్తున్నారు? AWS, గూగుల్ క్లౌడ్ అండ్ మైక్రోసాఫ్ట్ అజూర్ అండ్ ఇప్పుడు ఒరాకిల్ క్లౌడ్. సో వీళ్ళంతా ఏం చేస్తున్నారు? క్లౌడ్ సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తున్నారు. జస్ట్ మీరు సబ్స్క్రిప్షన్ తీసుకోండి, మీకు ఏం కావాలంటే అది మంత్లీ మీరు యూస్ చేసుకునే దాన్ని బట్టి పే చేయండి. ఇప్పుడు ఇదంతా ఇన్స్టాల్ చేయాలంటే మీకు ఆల్మోస్ట్ 25 lakhs అవుతుంది అనుకోండి. ఇది జస్ట్ మీకు 10,000 20,000 per monthలో వచ్చేస్తుంది. మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు యూస్ చేసుకోవచ్చు. సో ఇంజనీర్కి మంత్లీ శాలరీ ఇవ్వాల్సిన అవసరం లేదు, పవర్ బిల్ పే చేయాల్సిన అవసరం లేదు, ఏం లేదు, వాళ్ళే చూసుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ క్లౌడ్ సర్వీసెస్. ఈ క్లౌడ్లోనే మళ్ళీ ఈ సర్వీసెస్ యూస్ చేసుకోవడానికి దీని బిహైండ్ అంతా చెప్పా కదా, డేటా సెంటర్స్ అన్ని రౌటర్స్ కనెక్ట్ అయ్యాయని. సో రౌటర్స్, స్విచ్చెస్ యూస్ చేస్తారు అక్కడ. ఆ డేటా సెంటర్స్లో వర్క్ చేసే ఇంజనీర్సే క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్స్. ఓకే, అది డెఫినేషన్. సో ఇట్లా క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్స్ అంటే ఇట్లా డేటా సెంటర్స్ ఉంటాయి, దే యూస్ టు వర్క్ లైక్ దిస్. సో చూడండి, దిస్ ఈజ్ అన్ అమెజాన్ డేటా సెంటర్. ఓకే, సో అమెజాన్లో అంటే అమెజాన్ చాలా ఉంది. ప్రైమ్ వీడియో ఉంది, అదొక డిపార్ట్మెంట్. అమెజాన్ వెబ్ సర్వీసెస్ ఉన్నాయి. ఆ తర్వాత అమెజాన్ ఫుల్ఫిల్మెంట్ సెంటర్స్, అంటే లైక్ ఏదైనా మీరు మొబైల్లో అమెజాన్ యాప్ ఓపెన్ చేసి ఆర్డర్ చేశారనుకోండి, సో ఇక్కడ నుంచి వస్తాయి ఫుల్ఫిల్మెంట్ సెంటర్ ఉంటుంది, వేర్ హౌసెస్. అక్కడ నుంచి మీ ఆర్డర్ అనేది ప్రాసెస్ అవుతుంది అనమాట. ప్రాసెస్ అయ్యి మీ ఇంటికి డెలివరీ అవుతుంది. ఆ వేర్ హౌసెస్లో నెట్వర్కింగ్ డివైజెస్ అన్ని డేటా సెంటర్స్ కనెక్ట్ అవుతాయి. సో ఇట్స్ ఎ బిగ్ థింగ్. సో నేను వర్క్ చేశాను యాక్చువల్గా. సో సూన్ మనం టెక్నికల్గా కాన్సెప్ట్ డిస్కస్ చేసినప్పుడు ఐ విల్ ఎక్స్ప్లెయిన్ మోర్. ఓకే, దిస్ ఇస్ అమెజాన్ డేటా సెంటర్. ఓకే, ఫైనలీ పే స్కేల్. ఓకే, పే స్కేల్ ఎలా ఉంటుందంటే నెట్వర్క్ అడ్మినిస్ట్రేటర్ ఎంట్రీ లెవెల్లో 2,50,000 నుంచి 4,50,000. ఆల్రెడీ మన టీంలో ఉన్నారు కొంతమంది, మన ఈ మీటింగ్లో చాలామందికి ఒక 2 lakhs అట్లా ఎంట్రీ లెవెల్లో వచ్చిన వాళ్ళు. ఓకే, మిడ్ లెవెల్లో ఎంత ఉంటుంది, సీనియర్ లెవెల్లో ఎంత ఉంటుంది? ఓకే, ఇంతకన్నా ఎక్కువ ఉంటుంది. జస్ట్ ఇక్కడ రఫ్గా ఇచ్చా. నెట్వర్క్ ఇంజనీర్ ఇది. మీరు పీపీటీ ఓపెన్ చేయండి, నేను ఇవన్నీ నేను చెప్పను. జస్ట్ మీరు పీపీటీ. ఆర్కిటెక్ట్ అంటే కొంచెం ఎక్స్పీరియన్స్ ఉండాలి, 25+ ఉంటుంది. సెక్యూరిటీ స్పెషలిస్ట్ అంటే ఇంకా ఎక్కువ ఉంటుంది. అండ్ వైర్లెస్ నెట్వర్క్ ఇంజనీర్, ఇది మనం టీచ్ చేయం. ఓకే, వీఆర్ నాట్ టీచింగ్ దిస్, బట్ లాస్ట్లో మీకు కావాలి అంటే వైర్లెస్ నెట్వర్కింగ్ నా కజిన్స్ ఆల్రెడీ వర్క్ చేస్తున్నారు. ఐ విల్ టేక్ ఏ సెషన్ ఆన్ దిస్. సో నెట్వర్క్ అనలిస్ట్గా, క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్గా, క్లౌడ్లో ఎక్కువ శాలరీస్ ఉంటాయండి. ఎండ్ ఆఫ్ ద డే మనకి మనీ కూడా కావాలి కదా, ప్యాషన్తో పాటు టెక్నికల్గా గ్రో అవ్వాలి, మనీ కూడా కావాలి. అంటే మీరు స్కిల్స్ నేర్చుకొని అడ్వాన్స్ అవ్వాలి. ఇక్కడే నెట్వర్క్ ఇంజనీర్స్, నెట్వర్క్ ఆర్కిటెక్ట్లో ఉండకూడదు. ఎవ్రీ 3 years టెక్నాలజీ అనేది గ్రో అవుతుంటుంది. ఆ ఏది గ్రో అవుతుందో చూస్ చేసుకొని మనం ఎన్హాన్స్ చేసుకుంటూ వెళ్ళాలి. ఇప్పుడు నాకు పైథాన్ అనే రాదు, నాకు కోడింగ్ అంటే ఇంట్రెస్ట్ లేదు కాబట్టి నెట్వర్కింగ్ వచ్చా. ఇప్పుడు క్లౌడ్ నెట్వర్క్ ఇంజనీర్లో అందరూ ఆటోమేషన్ యూస్ చేస్తున్నారు. నెట్వర్కింగ్ మనం నెట్వర్క్ ఆటోమేషన్ వచ్చింది. సో ఎవ్రీథింగ్ ఆటోమేటిక్గా జరుగుతుంది. అంటే పైథాన్ నేర్చుకోవాలి. ఇప్పుడు నేను నేర్చుకున్నాను, వర్క్ చేస్తున్నాను దాని మీదనే. సో టెక్నికల్ సపోర్ట్ స్పెషలిస్ట్ అంటే ఇది ట్యాక్ ఇంజనీర్ ఇలా ఉంటుంది. మీకు ఇక్కడ అర్థమవుతుందా? క్లౌడ్లో మీకు 20+ కాదండి, మినిమం 80 lakhs 90 lakhs ఉంటుంది. నా కొలీగ్ ఒక అతను రీసెంట్గా గూగుల్లో సెలెక్ట్ అయ్యాడు. ఈ ప్యాకేజ్ ఈజ్ 90 lakhs. ఓకే, నా ప్యాకేజ్ అడగకండి, నేను చెప్పను, పర్లేదు, బాగానే ఉంది, క్లౌడ్లో వర్క్ చేస్తున్నాను. సో నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి జస్ట్ 8,000 అండి. నా స్టార్టింగ్ శాలరీ 8,000. ఫస్ట్ నన్ను లింక్డ్ఇన్లో మీరు వాచ్ చేయండి, ఫాలో అవ్వండి, యూ విల్ కమ్ టు నో ఆల్ ద థింగ్స్. అక్కడ కూడా పోస్ట్ చేస్తుంటాను. ఓకే, లింక్డ్ఇన్ ఈజ్ వెరీ గుడ్ ప్లాట్ఫామ్. ఓకే, ప్లీజ్ అందరూ లింక్డ్ఇన్ క్రియేట్ చేయండి, కమ్యూనిటీ క్రియేట్ చేసుకోండి. నేను చెప్తాను ఎలా చేయాలనో. సో నా స్టార్టింగ్ శాలరీ వచ్చేసి 8K. తర్వాత చిన్న గ్రో అయ్యా. 2014లో నేను వర్క్ చేయడం స్టార్ట్ చేశాను. ప్రజెంట్ నేను మంత్లీ 90K ట్యాక్సే పే చేస్తున్నా. ఓకే, ఐఎమ్ నాట్ ప్రౌడ్ ఆఫ్ మై సెల్ఫ్, బట్ ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. నేను ఇక్కడే ఉండిపోలేదు, ఓన్గా నేర్చుకొని నేను ఇప్పుడు ఈ లెవెల్లో ఉన్నాను. అలాగే మీరు కూడా ఇప్పుడు ఎక్కడో ఈ రేంజ్లో ఉండిండొచ్చు, కొంతమంది ఫ్రెషర్స్ ఉండిండొచ్చు. అందరినీ నేను ఈ స్టేజ్కి తీసుకురావాలనేది నా ఎయిమ్ వచ్చేసి ఆల్రెడీ జాబ్ చేస్తున్న వాళ్ళు ఇంకా బెటర్ ప్యాకేజ్తో మూవ్ ఎలా చేయాలి, ఫ్రెషర్స్కి చాలామందికి ఎలా జాబ్ తెచ్చుకోవాలో తెలియక
ఈవెన్ కెరీర్ గ్యాప్ ఉన్న వాళ్ళు కూడా ఎలా అప్రోచ్ అవ్వాలి ఏంటి, టెక్నికల్గా స్ట్రాంగ్ ఉన్నా సరే కొంచెం చెప్పే ప్రాసెస్లో సరిగా చెప్పలేక చాలామంది చాలా ఫేస్ చేస్తుంటారు, టెక్నికల్గా సరిగా ఉండిండారు. సో అట్లా ఫ్రెషర్స్కి హెల్ప్ చేసి ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రమ్ మై ఎండ్. బికాస్ ఈ ఐడియా ఎందుకు వచ్చిందంటే, నా కజిన్స్ 14 మెంబర్స్ ఉన్నారండి, 13 to 14 అందరు నెట్వర్క్ ఇంజనీర్సే. అందరికీ నేనే టీచ్ చేశాను. ఫస్ట్ మా ఫ్యామిలీలో నేనే ఫస్ట్ నెట్వర్క్ ఇంజనీర్. ఆ తర్వాత అందరినీ దే ఆర్ వర్కింగ్ ఇన్ పాల్ ఆల్టో, ట్యాక్ ఇంజనీర్, ఇట్లా చాలా కంపెనీస్లో వర్క్ చేస్తున్నారు. కొంతమంది పాల్ ఆల్టోలో వర్క్ చేస్తున్నారు, కొంతమంది సిస్కోలో వర్క్ చేస్తున్నారు, కొంతమంది టీసీఎస్లో వర్క్ చేస్తున్నారు స్టార్టింగ్ కాబట్టి. సో అట్లా బయట చాలామంది ఉన్నారు. సో అట్లా అందరికీ కొంచెం తెలియదు కాబట్టి జస్ట్ ఐ వాంట్ టు కాంట్రిబ్యూట్ సంథింగ్ ఫ్రమ్ మై ఎండ్. అండ్ అది సో ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేశాను. అసలు CCNA ఏంటి, నేర్చుకుంటే ఎలాంటి ఆపర్చునిటీస్ వస్తాయి, నేను ఏం నేర్పిస్తాను అన్నీ ఉన్నాయి. సో ఇప్పుడు నా కోర్స్ వచ్చేసి 6,000 రూపీస్ అండి, 6K. సో బయట ఇన్స్టిట్యూట్లో మీకు మినిమం 10K 11K తీసుకుంటారు, బట్ నేను చెప్పినట్టు చెప్పరు, అంటే ఐఎమ్ జస్ట్ టెల్లింగ్ యూ. సో ఇప్పుడు నేను ఎంత చెప్పాను కదా, నా కోర్స్ వచ్చేసి 6K ఓన్లీ CCNA. మీరు జునిపర్ కూడా నేర్చుకోవాలంటే దట్ ఈస్ 3K. సో జునిపర్ ఏం చేస్తుందంటే, జునిపర్ వెండర్ ఏం చేస్తున్నాడు అంటే మీకు ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలండి. జునిపర్ ఏం చేస్తున్నాడంటే, ఈ జునిపర్ అతను స్టూడెంట్స్ కోసం ఒక ప్రోగ్రామ్ తీసుకొచ్చాడు. ఓకే, CCNA లాగా JNCIA సర్టిఫికేషన్ ఉంటుంది. ఓకే, మీరు కానీ ఆ సర్టిఫికేషన్ చేస్తే మీకు ఇంకా ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, ఇతను JNCIA ట్రైనింగ్ ఇస్తాడు. ఆ ట్రైనింగ్ మీరు కంప్లీట్ చేస్తే ఒక టెస్ట్ పెడతారు. ఆ టెస్ట్ కానీ మీరు కానీ రాశారనుకోండి 70% డిస్కౌంట్ ఇస్తాడు వౌచర్. ఏది JNCIA సర్టిఫికేషన్ మీద. అంటే జనరల్గా ఇది $100 అండి సర్టిఫికేషన్, ఎగ్జామ్ ఫీయే, ఓన్లీ ఎగ్జామ్ ఫీ. ఈ $100 $70 ఇస్తారు. రిమైనింగ్ $30 ప్లస్ ట్యాక్స్ ఎంతైతే ఉందో, అంటే ఆల్మోస్ట్ $45 అట్లా, అంటే ఆల్మోస్ట్ 3,800 అట్లా ఈ ఎగ్జామినేషన్ ఫీ ఉంటుంది. ఇంకా నేను ఈ JNCIA సర్టిఫికేషన్ క్లియర్ చేయడానికి టెక్నికల్ ట్రైనింగ్, ఎగ్జామ్ మీ ఓన్గా మీరే క్లియర్ చేయడానికి నేను హెల్ప్ చేస్తాను. బయట CCNA సర్టిఫికేషన్ ఉంటుందండి, ఓన్లీ ఎగ్జామినేషన్ ఫీ $200 $250 ఉంటుంది, $300, ఆల్మోస్ట్ 30,000 ఉంటుంది. మళ్ళీ ఎగ్జామ్ అంతా వాళ్ళు ఓన్గా రాయరు, బయట ఓపెన్గా చెప్తున్నా. ఎందుకంటే ఎంత టెక్నికల్గా ఉన్నా ఒక క్వశ్చన్ అర్థం చేసుకోవడానికి చాలా పెద్దగా ఉంటుంది. బయట నుంచి ఆఫీసర్లు అంటే డమ్స్ చూసి రాస్తారు. సో సిస్కోలో నాలెడ్జ్ ఉంటే చాలు. JNCIA సర్టిఫికేషన్ చేసి ఇంకొంచెం వాల్యూ ఉంటుంది, చాలా తక్కువ రేట్కి వస్తుంది కదా, మీరు చేయొచ్చు. ఈ సిస్కో అండ్ జునిపర్ చాలా టాప్ అండి. సో సిస్కో అండ్ జునిపర్ మీద మల్టీ వెండర్ మీకు నాలెడ్జ్ ఉందనుకోండి, బయట త్వరగా సెటిల్ అవ్వడానికి. అంటే ఇప్పుడు ఒక డేటా సెంటర్లో ఒకే ప్రోడక్టే యూస్ చేయడు కదా, ఇది ఒక సెగ్మెంట్లో బాగుంటుంది, డేటా సెంటర్లో ఇది ఒక సెగ్మెంట్లో బాగుంటుంది. సో ఫీచర్స్ని ఏదైతే బాగుంటుందో ఆ వెండర్ కొంతమంది అరిస్తా యూస్ చేస్తారు. సో ఏది బాగుంటుందో అవన్నీ ప్రోడక్ట్స్ కాంబినేషన్గా యూస్ చేస్తాడు అనమాట. సో మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉండాలి. మీరు క్లౌడ్లో సెలెక్ట్ అవ్వాలంటే, ఇట్లా క్లౌడ్ ఇంజనీర్స్లో మీరు సెలెక్ట్ అవ్వాలంటే మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉండాలి. ఇప్పుడు నేను క్లౌడ్ ఇంజనీర్గా వర్క్ చేస్తున్నాను, డెవలప్ ఇంజనీర్గా. సో నేను జునిపర్ మీద వర్క్ చేశాను, సిస్కో మీద వర్క్ చేశాను, అండ్ నోకియా మీద వర్క్ చేశాను. ఇప్పుడు అరిస్తా మీద కూడా వర్క్ చేస్తున్నాను. సో మల్టీ వెండర్ నాలెడ్జ్ ఉండడం వల్ల మీకు మంచి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఓకే, దట్ ఈస్ ఇట్. ఓకే, మీకు ఇప్పుడు అంతా క్లాస్ అంతా విన్నారు కదా, మీకు ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వాళ్ళు నాకు కన్ఫర్మ్ చేసే గ్రూప్లో. సో నేను మీకు మండే నుంచి మీకు క్లాసెస్ తీసుకుంటాను. సో బేసిక్స్ మొత్తం TCP ఎలా వర్క్ అవుతుంది ఏంటి అనేది. ఓకే, సో మీరు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, మినిమం అమౌంట్ కట్టేసి, లేదంటే ఫుల్ అమౌంట్ కూడా పే చేయొచ్చు. ఓకే, ఈ పేమెంట్ డీటెయిల్స్లో ఏదైనా డౌట్స్ ఉంటే నాకు 1-to-1 కాంటాక్ట్ అవ్వండి. ఓకే, నేను చెప్తాను. ఓకే, దిస్ ఈజ్ ద ఫీ కోర్స్. CCNA కోర్స్ వచ్చేసి ఫీ వచ్చి 6K. CCA అలాంగ్ విత్ జునిపర్ వచ్చేసి 3K. జునిపర్ అయితే నేను సర్టిఫికేషన్ తెచ్చుకోవడానికి కూడా ఎగ్జామ్ క్లియర్ చేయడానికి కూడా ఐ విల్ హెల్ప్ యూ. అది బికాజ్ ఐ వర్క్డ్ ఇన్ జునిపర్, ఐ నో ఎలాంటి క్వశ్చన్స్ అడుగుతారు ఏంటి అంతా. ఓకే, అది. ఎనీ క్వశ్చన్స్ గాయస్? ఇప్పుడు మీ క్వశ్చన్స్ మీరు అడగవచ్చు, ఇంకా వదలవచ్చు బాణాలు నా మీద. యా, లెట్ మీ ఎండ్ దిస్ సెషన్, ఐ మీన్ Discord. So I am recording the session. Okay, let me stop recording the session.